హరే కృష్ణ భక్తులందరికీ నమస్కారము. ఆహ్, ఒక్క నిమిషము. మనము మన పూర్వపు ఆచార్యుల ప్రేయర్స్ తోటి మనము ఆహ్, యూ నో వాట్ హ్యాపెండ్? పూర్వపు ఆచార్యుల ప్రార్థనలతో మనం మొదలుపెడదాము. ఓకే. ఓకే. హ్మ్. ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं सद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृन्दा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय राधा माधवा कुंज विहारी गोपीजन वल्लभा गिरवरधारी। जय राधा माधव कुंज विहारी गोपीजन वल्लभा गिरवरधारी। यशोदनन्दना व्रज जनरञ्जना यमुनातीर वनचारी। जय राधा माधवा कुंज विहारी गोपीजन वल्लभा गिरवरधारी। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ భక్తులందరికీ నమస్కారము. సో మనము ఇంతకు ముందు 10వ అధ్యాయము మనము సంపూర్ణంగా చదివాము, చర్చించాము. ఇప్పుడు ఈ రోజు మనము భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని దర్శించుకుంటున్నాం యాక్చువల్‌గా. ఎందుకంటే ఈ 11వ అధ్యాయము భగవంతుడి యొక్క విశ్వరూప సందర్శన యోగం అంటారు దీన్ని. అంటే విశ్వరూపం చూపిస్తారు భగవంతుడు అర్జునుడికన్నమాట. అయితే ఇప్పుడు పూర్వపు అధ్యాయంలో మనం ఏంటంటే భగవంతుడు చిట్ట చివర ఏం చెప్పారు? ఇప్పుడు పూర్వపు అధ్యాయం ఏంటి? భగవద్ దివ్య విభూతులు కదా! సో, భగవంతుడు తన దివ్యమైనటువంటి విభూతులన్నిటి గురించి ఆయన నిజంగా చెప్పాలంటే ప్రకటించారు అర్జునుడికి. చిట్ట చివరిలో మనకి గుర్తుంటే ఆయన పరమాత్మగా ప్రతి అణువణువులో ఈ ప్రపంచంలో ఎలా ఆయన ఆవిర్భవించారో, విస్తరించారో ఆయనకు చాలా చక్కగా వివరించారు అన్నమాట అర్జునుడికి. అయితే ఇప్పుడు ఈ
ఇప్పుడు భగవంతుడు మనకి కూడా తెలుసు. పరమాత్మ రూపంలో ప్రతి అణువణువులో ఉన్నాడు. అదొక్కటే కాకుండా ప్రతి జీవిలో కూడా ఆయన పరమాత్మగా ప్రవేశిస్తున్నారు కదా! అది మనకు తెలుసు. పరమాత్మ మన హృదయంలో ఉంటారని తెలుసు కదా! అయితే మనం ఎవరమైనా ఆ పరమాత్మని చూడగలుగుతామా? మనం చూడగలుగుతామా పరమాత్మని? చూడలేం కదా! మనకి కనిపిస్తారా భగవంతుడు? పరమాత్మ కనిపిస్తాడా మనకి? కనిపించరు కదా! సో, అయితే ఆయనకి మనం మన భౌతికమైన కళ్ళతో మనం ఆయన్ని దర్శనం చేయలేమనమాట. కాబట్టి అర్జునుడు ఏం చేస్తాడంటే ఈ అధ్యాయంలో భగవంతుడా ప్లీజ్ నీ విశ్వరూప దర్శనాన్ని నాకు ప్రదర్శించవయ్యా అని అడుగుతాడనమాట. అంటే నువ్వు అంటున్నావు కదా భగవంతుడా! ప్రతి ఒక్క అణువణువులో నువ్వున్నావు, పరమాత్మగా నువ్వు ప్రవేశించావని చెప్తున్నావు గదా! కానీ ఎలా నిన్ను చూడడం? అనేసి అడుగుతాడనమాట. అయితే ఒక రకంగా అర్జునుడేంటి భగవంతుడిని డైరెక్ట్‌గా చూస్తున్నాడు. చూస్తున్నా కూడా ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాడు ఈ ప్రశ్న? ఇప్పుడు భగవంతుడు ఇప్పుడు 10వ అధ్యాయంకొచ్చేటప్పటికి ఓ పరంధామ, పరమాత్మ అన్నీ ఆయన కీర్తిస్తాడు కదా! అర్జునుడు భగవంతుడిని. అంటే అప్పటికి అర్జునుడికి అర్థమైంది. ఈయన నా స్నేహితుడు మాత్రమే కాదు, నా సన్నిహితుడు మాత్రమే కాదు, నా శ్రేయోభిలాషి మాత్రమే కాదు, నా భగవంతుడు కూడా అని 10వ అధ్యాయంలోనే ఆయన అర్థం చేసేసుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు అడుగుతున్నాడు అర్జునుడు? నేను ఎదురుగుండా భగవంతుడున్నాడు. చక్కటి దివ్యమైనటువంటి మంగళకరమైనటువంటి రూపంలో సచ్చిదానంద విగ్రహంలో 2 చేతుల కృష్ణుడు రూపంలో ఆయన ఉన్నారు. కానీ ఆయన చూస్తున్నాడు. చూస్తున్నా గూడా ఎందుకు అడుగుతున్నాడు అర్జునుడు? భగవంతుడా మరి నువ్వు పరమాత్మగా నువ్వు వ్యాపించి ఉన్నావు గదా! నిన్ను మేము అలా పరమాత్మగా నువ్వు వ్యాపించి ఉండడాన్ని మేము చూడలేం కదా! మరి నీ నీ దివ్య రూపం ఏంటి? నువ్వు ప్రదర్శన చెయ్యవయ్యా! నువ్వు విశ్వరూపాన్ని చూపించు నాకని అడుగుతున్నాడనమాట. ఎందుకని అడుగుతున్నాడంటే ఇప్పుడు భగవంతుడు స్వయంగా అవతరించినా కూడా స్వయంగా ఏంటంటే, కొంతమంది భగవంతుడిని మానవుడు, సామాన్య మానవుడు అనుకుంటాడు. ఎందుకంటే, మానవ రూపంలో భగవంతుడు అవతరించినప్పుడు, ఆయన తన సచ్చిదానంద విగ్రహమే స్వయంగా తీసుకొనొచ్చినా, దాంతోనే ఆవిర్భవించినా కూడా మనుషులు ఏంటంటే, అజ్ఞానులు, మూర్ఖులు ఎవరైతే భగవంతుడిని మానవ రూపంలోన మానవుడని అనుకుంటారు గానీ, భగవంతుడని ఎవరు అనుకోరనమాట. అందుకని అలాంటి వాళ్ళకి కూడా బుద్ధి వచ్చేటట్టుగా, అలాంటి వాళ్ళకి కూడా నువ్వు నీకు రూపం లేదు అనుకునే వాళ్ళకు కూడా నీకు రూపం ఉంది అని తెలియచెప్పడానికి భగవంతుడా నువ్వు రావాలయ్యా అని చెప్పి ఆయన అంటారనమాట. ఒక నిమిషము. అలాంటి వాళ్ళకి కూడా నువ్వేంటంటే చెప్పగలగాలి. నువ్వు బుద్ధి చెప్పాలి అలాంటి వాళ్ళకి కూడా అని అంటారనమాట. అని అనడానికి అర్జునుడు ఏం చేస్తారంటే, "స్వామి నువ్వు నీ విశ్వరూప దర్శనం చేయవా మాకు?" అని అడుగుతారనమాట. వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం నేర్పించాలని చెప్పేసి అర్జునుడు అడుగుతాను. ఆయనకి తెలియక కదా! ఆయన స్వయంగా చక్కగా భగవంతుడు ఒక దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుంటూ ఉన్నాడు అర్జునుడు అనమాట. అయితే ఇప్పుడు మనకి ఈ అధ్యాయంలో 1-4 శ్లోకాల వరకు ఏంటంటే, అన్ని సెక్షన్స్ మనం ఎప్పుడు సెక్షన్స్ మాట్లాడతాం గదా! ఫస్ట్ సెక్షన్ ఏంటంటే 1-4 శ్లోకాల వరకు అర్జునుడు భగవంతుడిని ఆయన విశ్వరూపం చూపించమని అభ్యర్థిస్తాడనమాట. ఆ! అయితే దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అన్న విషయాన్ని అందరికీ నిరూపించడానికి అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు చూపించమని. అయితే ఏంటంటే నీ నీ గొప్పతనాన్ని నేను విన్నానయ్యా ఇప్పుడు 10వ అధ్యాయంలో ఏంటంటే నీ గొప్పతనాన్ని నేను విన్నాను. ఓకే. ఒక్క నిమిషం. ఆ! ఓకే. అయితే నీ నీ గొప్పతనాన్ని నేను విన్నానయ్యా. 10వ అధ్యాయంలో నువ్వు చెప్పావు. నీ విభూతుల గురించి మాట్లాడావు. నీ ఐశ్వర్యాల గురించి మాట్లాడావయ్యా. అయితే కానీ కళ్ళకి కనిపించే విధంగా నువ్వు చూపించగలుగుతావా భగవంతుడా? విశ్వమంతా వ్యాపించి నేనే ఉన్నానని నువ్వు చెప్తున్నావు గదయ్యా! ఆ! నాకెలా తెలుస్తుంది కానీ ఆ విషయము? అంటే నాకు అంటే ఆయనకి కాదనమాట. అంటే జనాలకెలా తెలుస్తుంది నిజంగా విశ్వమంతా వ్యాపించి భగవంతుడే ఉన్నట్లు ఏ విధంగా గ్రహించగలుగుతారు జనాలు సామాన్య మానవులు కదా! ఆ! సో, అందుకనే అప్పుడు ఆహ్, అప్పుడు అలా అడిగినప్పుడు ఏం చేస్తారంటే భగవంతుడు కృష్ణుడు తన విశ్వరూపంలో తన మొత్తం విశ్వం అంతటిని కూడా తన శరీరంలో చూపిస్తాడని అర్జునుడికి. మొత్తం తన శరీరంలో భాగాలుగా చూపిస్తాడు. మొత్తం విశ్వం అంటే ఏంటి బ్రహ్మాండాలు. అన్ని బ్రహ్మాండమంతా అన్ని బ్రహ్మాండాలని కూడా ఆయన ఒకటే చోట చూపిస్తాడనమాట. అది మెయిన్ ఇంపార్టెంట్. సరే మనం ఇప్పుడు చూద్దాం అసలు ఏం జరుగుతుందో నేను స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. భగవద్గీత. ఓకే. 11వ అధ్యాయం మొదలుపెట్టాము. ఏకదశాధ్యాయం అంటారు కదా! విశ్వరూపం అన్నమాట. విశ్వరూపంలో మనకు అడుగుతాడు. అయితే ఇప్పుడు భగవంతుడు అర్జునుడు అడిగినప్పుడు తన విశ్వరూపాన్ని అర్జునుడి ముందు ప్రదర్శిస్తాడాయన. ప్రదర్శించినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ ఏం జరుగుతుందంటే ఆహ్, ఆహ్, ఈ ఆహ్, ఆయనకి ఏంటంటే ఒక తలకాయ కాదనమాట. అనేక, అనేక తలకాయలుంటాయన్నమాట. అనేక.
అలాగే ఇంకా చేతులు అనేక చేతులు అంటే ఇంకా వేల కొద్దీ చేతులనమాట. వేల కొద్దీ తలలు, వేల కొద్దీ కాళ్ళు, వేల కొద్దీ అవయవాలు అన్నీ నాలికలు అన్నీ కూడా అలాగేంటంటే లక్షల కొలది, కోట్ల కొలది, వేల కొలది కూడా కాదనమాట. అన్నీ కూడా అలాగా మొత్తము ఆయన విశ్వరూపంలో మనకి చూపిస్తారనమాట. అయితే ఒకటి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం చర్చించే ముందరే స్టార్ట్ చేసే ముందు చెప్తున్నానేంటంటే, ఈ విశ్వరూపం ఏదైతే భగవంతుడు అర్జునుడికి చూపిచ్చాడో, అది భౌతిక రూపం మాత్రమే. అది ఆధ్యాత్మిక రూపం కాదనమాట. భౌతిక రూపం అది. అంటే ఏంటంటే, ఎందుకు భౌతిక రూపం అది? ఇప్పుడు వేరే అవతారాలుంటాయి గదా! భగవంతుడికి లైక్ ఏంటంటే, రామావతారము, తర్వాత మత్స్య అవతారము, కూర్మ అవతారము, నరసింహ అవతారము, ఇవన్నీ ఏవైతే వామన అవతారం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, అవి భౌతిక రూపాలు కాదు. అవి భగవంతుడు ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి అవతరించినప్పుడు ఆ విధంగా ఆయన స్వయంగా తన సచ్చిదానంద రూపంలోనే అవతరిస్తారనమాట. కానీ ఇది ఈ భౌతిక రూపం అనేదేంటంటే అవన్నీ దివ్యమైనటువంటి రూపాలు. కానీ ఈ భౌతిక రూపం ఇది మాత్రము దివ్యమైనది కాదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇది ఇ ఇది ఏంటంటే ఈ విశ్వరూపం అంటే అది ఆ ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి కిందకి దిగి రాలేదు ఈ రూపం కదా! జస్ట్ ఇక్కడే చూపిస్తోంది. ఇక్కడ ఏం చూపిస్తోంది ఆ రూపము? ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఒక చోట చూపిస్తోంది. భగవంతుడి రూపంలో లాగనమాట. సో, అది విశ్వరూపం అంటే ఏంటంటే ఆహ్, మొత్తం ఇప్పుడు సృష్టిలో ఏమైతే ఉన్నాయో భగవంతుడు సృష్టించినవన్నీ కూడా అన్నిటిని కూడా సృష్టి కూడా చూపిస్తుంది. ఇన్‌ఫాక్ట్ సృష్టి తర్వాత ఆహ్, ప్రళయము అన్నీ కూడా దాంట్లో విశ్వరూపంలో కనిపిస్తాయి మనకి. సో, భగవంతుడు ఏమేం చేస్తున్నారో అది కూడా కనిపిస్తుంది. భగవంతుడు ఏమేం సృష్టించారో అవి కూడా కనిపిస్తుంది. అన్నీ ఒకచోట కుప్పపోసినట్టుగా భగవంతుడి రూపంలో కనిపిస్తాయి. దాన్ని విశ్వరూపం అంటారనమాట. ఆ! ఎందుకు విశ్వం అంటే భౌతికం కదా! ఈ విశ్వము, బ్రహ్మాండాలు ఇవన్నీ కూడా భౌతికమైనవే కాబట్టి, భౌతికమైన విశ్వంలో ఉన్నటువంటి భౌతిక పదార్థాలన్నీ గూడా, వస్తువులన్నీ గూడా ఒక దగ్గర చూపించడమే విశ్వరూపం అనమాట. ఆ! ఈ విశ్వరూపానికి ఏంటంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో చోటు లేదు, సంబంధం లేదు. ఆధ్యాత్మిక ప్రపంచంలో చోటు లేదనమాట. ఇది తాత్కాలిక రూపం అనమాట. ఇది శాశ్వతమైన రూపం కాదనమాట. ఆ! ఇప్పుడు మిగతా రూపాలేంటి భగవంతుడు అవతరించినప్పుడు వచ్చే రూపాలేంటంటే విష్ణువు యొక్క విస్తరణలు అవన్నీ కూడా ఏంటి అంటే, అవన్నీ కూడా లైక్ చెప్తారు కదా మనకిక్కడ. ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహస్య ఆనందంతో కూడుకున్నటువంటి రూపాలు, జ్ఞానంతో కూడుకున్న రూపాలు. అవి ఆధ్యాత్మిక రూపాలనమాట. కానీ ఈ భౌతిక రూపం మాత్రం అలా కాదనమాట. హ్మ్. సో, ఇవన్నీ అన్నమాట. ఇంతకుముందు ఇప్పుడు మనకి అధ్యాయంలో భగవంతుడు ఆయన ఐశ్వర్యాలన్నీ చెప్పారు కదా! ఎలా అంటే మనకి వెలుతురిచ్చే అన్నిట్లో నేను సూర్యుడిని, తర్వాత నక్షత్రాల్లో నేను చంద్రుడిని, దేవతలందరిలో నేను ఇంద్రుడిని, ఆదిత్యుల్లో నేనందరి వామనుడిని, ఆ! వేద మంత్రాల్లో ఓంకారాన్ని ఇలా ప్రతి ఒక్క కేటగిరీలో ఏదైతే అత్యుత్తమమైనది ఉన్నదో అది తన అంశ తనే అని చెప్పి భగవంతుడు మనకి చెప్పారు కదా! అలాగా. ఆ! అయితే ఎవరైనా అడగొచ్చనమాట. అంటే ఎలా నమ్మాలిప్పుడు? అవన్నీ చెప్తున్నారు ఈయన భగవంతుడు సరే నేనే అన్నీ నేనే అని చెప్తున్నారు. కానీ ఎలా నమ్మాలి అవన్నీ గూడా? ఆ! అందుకని ఇప్పుడు అర్జునుడు ఈ ప్రశ్న అడిగాడనమాట. సరే స్వామి నువ్వు చెప్పావు అన్నీ నువ్వే అనేసి బట్ ఎలా నమ్మడం అవన్నీ కూడా? అందుకే నువ్వు మాకు కనిపిస్తావా నువ్వు? ఆ విధంగా చూపిస్తావా మాకు? అని భగవంతుడిని అడుగుతున్నాడనమాట. ఆ! హ్మ్. ఇప్పుడు అందుకనే మనం ఏంటంటే ఎవరన్నా చాలామంది ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో నేను భగవంతుడిని అని చెప్పుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు గదా! సో, మనం గూడా అడగొచ్చు ఇప్పుడేంటంటే భగవంతుడిలాగా మీరు గూడా మరి విశ్వరూపం ఏమైనా ప్రదర్శిస్తారని అడగాలి మరి దాంట్లో నిజంగానే. ఎందుకంటే మరి భగవంతుడి విశ్వరూపం ఎలా ఉంటుందంటే నిజంగా అర్జునుడికి నిజంగా భయమేసి బాబు నువ్వు ఉపసంహరించవయ్యా బాబు ఈ విశ్వరూపాన్ని నేను చూడలేకుండా ఉన్నాను. నువ్వు నార్మల్ రూపంలోకి వచ్చేసేయ్ అని వేడుకుంటాడనమాట. సో, అలా అంత భయానకంగా ఉంటుందది. అలా ఎవరన్నా మనకి విశ్వరూపం చూపించగలుగుతారా ఇక్కడ నిజంగా? సో, భగవంతుడు అందుకే తన గురించి తను చెప్పుకున్నారనమాట. ఎందుకంటే నిజంగా భగవంతుడు ఆయన గొప్పవాడు గాబట్టి. కానీ వేరే వాళ్ళు నేనే భగవంతుడిని అంటే గనక అది అది మాత్రం చాలా కష్టం అనమాట. హ్మ్. సో, మనం ఇప్పుడు మొదలు పెడదాం ఇది. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమాధ్యాత్మ సంజితం యత్త్వయోక్తం వచస్తేన మోహోऽయం విగతో మమ. అర్జునుడు పలికెను. ఈ పరమ రహస్యములైన ఆధ్యాత్మిక విషయములను గూర్చి నీవు దయచేసి నాకు చేసిన ఉపదేశముల శ్రవణం ద్వారా ఇప్పుడు నా మోహం తొలగిపోయిందని చెప్తున్నాడు. స్వామి
ఇది చాలా గోప్యమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు నాకు ప్రసాదించావు. ఈ ఆధ్యాత్మిక విషయాలు పరమ రహస్యమైనటువంటివి. ఎందుకంటే నువ్వు ఇంతకు ముందు చాప్టర్‌లో 10వ అధ్యాయంలో నువ్వు చెప్పినవన్నీ గూడా చాలా రహస్యమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు. కానీ నువ్వు ఎంతో దయతోటి నాకు చెప్పావయ్యా నువ్వు. చూసావా ఇక్కడ అర్జునుడు గూడా ఏం చెప్తున్నాడు? ఇంతకుముందు మనం చర్చించినట్టు భగవంతుడు గొప్పలు డబ్బా కొట్టుకోవడానికి చెప్పట్లేదు ఆయన గురించి ఆయన. కేవలం దయతో చెప్తున్నాడు. ఎందుకంటే మూర్ఖులారా నా గురించి మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు నిజంగా మీరు. ఎన్నో జన్మలు ఎత్తేస్తున్నారు ఈ భౌతిక ప్రపంచంలో. అట్‌లీస్ట్ నా అంతట నేను చెప్తేనన్నా మీకు కనువిప్పు కలుగుతుందేమో అని క ఆ విధంగా నన్ను అర్థం చేసుకొని మళ్ళీ నా దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తారేమో అని చెప్పేసి ఆయన దయతో చేస్తున్నారనమాట. చెప్పారనమాట. ఆ ఉపదేశం ద్వారా ఏమైంది అది వినడం ద్వారా. అంటే వినడము ఎంత ఇంపార్టెంటో ఇక్కడ కూడా మళ్ళీ అర్జునుడు ఈ విధంగా మనకు చెప్తున్నారనమాట. వినడం ఎంత శ్రవణం చేశాను నేనది. నువ్వు చెప్పినప్పుడు నేను శ్రవణం చేశానయ్యా. ఇప్పుడు నా మోహం తొలగిపోయిందనమాట. అంటే మోహం తొలగిపోయిందంటే ఇప్పుడు ఆయన నిజంగా మోహం ఉంది గాదు. ఏంటంటే ఇంతకుముందు ఏమనుకున్నాడాయన భగవంతుడిని తన ఒక స్నేహితుడిగా భావించాడనమాట. ఈక్వల్‌గా చూసాడు. స్నేహితులెప్పుడు ఏంటి ఈక్వల్‌గా చూసుకుంటారు. ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడికి గౌరవం ఇవ్వడము అలా ఏమి ఉండదు కదా! తనకంటే ఎక్కువ అనుకోవడం అలా ఉండదు. ఏరా పోరా అనుకుంటూ ఉంటారు గదా! ఏంటి అని మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగుండేవాడనమాట. ఒక కంచంలో తినడం, ఒక మంచంలో పడుకోవడము, నా శ్రేయోభిలాషిగా చూడడం, మంచి గొప్ప స్నేహితుడిగా భావించడం ఇవన్నీ చేశారు గానీ, ఇప్పుడు భగవంతుడిని అర్థం చేసుకున్నాడు కాబట్టి, ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి ఈ ఆధ్యాత్మిక రహస్యాలన్నీ విన్న తర్వాత నాకున్నటువంటి మోహం గూడా పోయిందయ్యా భగవంతుడా అని చెప్తున్నాడనమాట. ఓకే. మనం ఇప్పుడు నరసింహ ప్రభు తర్వాత పద్మజ మాతాజీ మీరు చదువుతారా మాతాజీ? మీ టర్న్ ఇప్పుడిది. మీరు శ్లోకము, అనువాదము, భాష్యము చదవండి మాతాజీ. ఈరోజు చదవనులే మాతాజీ నేను. చదవచ్చు. మరి మీ ఇష్టం. చదవకూడదనైతే ఏమీ లేదు. మీకు ఓపిక ఉంటే చదవచ్చు. చదవచ్చు అంటే చదువుతాను. చదవచ్చు. తప్పకుండా చదవచ్చు. ఎందుకంటే మన శరీరం భౌతిక శరీరం కదా! ఇది ఆత్మకు సంబంధించింది. కాబట్టి సంబంధం లేదు. సరేనా? మీరు చదవండి. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసన్నితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అనువాదము. అర్జునుడు పలికెను, ఈ పరమ రహస్యములైన ఆధ్యాత్మిక విషయములను గూర్చి నీవు దయచే నాకు చేసిన ఈ ఉపదేశములు శ్రవణము ద్వారా ఇప్పుడు నా మోహము తొలగిపోయినది. భాష్యము. ఈ అధ్యాయము శ్రీకృష్ణుడు సర్వకారణములకు కారణుడని ప్రకటించుచున్నది. ఎవని నుండి భౌతిక విశ్వములు ఉద్భవించునో అట్టి మహావిష్ణువునకు కూడా అతడే కారణము. శ్రీకృష్ణుడు అవతారము కాదు, అతడు సర్వావతారములకు కారణభూతుడు, అవతారి. ఈ విషయము గడిచిన అధ్యాయం నందు విశదముగా వివరింపబడినది. ఇప్పుడు అర్జునుడు తన మోహము తొలగినదని చెప్పుచున్నాడు. అనగా అర్జునుడు శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా లేక తన మిత్రునిగా భావింపక సర్వమునకు మూలాధారునిగా భావించుచున్నాడు. అర్జునుడు పరమ ఉత్తేజితుడై శ్రీకృష్ణుని వంటి గొప్ప మిత్రుడు తనకు లభించినందుకు ఆనందభరితుడగుచున్నాడు. కానీ ఇప్పుడు తాను శ్రీకృష్ణుని సర్వకారణ కారణునిగా అంగీకరించినను ఇతరులు ఆ విధముగా అంగీకరింపరేమోనని అతడు భావించుచున్నాడు. కనుకనే శ్రీకృష్ణుని దివ్యత్వమును సర్వులకు విశదపరచుటకై ఈ అధ్యాయమున విశ్వరూపమును చూపమని శ్రీకృష్ణుని ప్రార్థించుచున్నాడు. వాస్తవమునకు ఎవరైనను శ్రీకృష్ణుని విశ్వరూపమును చూచినప్పుడు అర్జునుని వలనే భయభ్రాంతులగుదురు. కానీ శ్రీకృష్ణుడు పరమ దయాళువైనందున విశ్వరూపమును చూసిన పిమ్మట తన మూల రూపమును తిరిగి పొందియుండెను. నీ హితము కొరకు నేనేది ఉపదేశించుచున్నాను అని పలుమార్లు శ్రీకృష్ణుడు చెప్పిన విషయమును అర్జునుడు పూర్తిగా అంగీకరించుచున్నాడు. కనుకనే అర్జునుడు ఇది అంతయు శ్రీకృష్ణుని కృపచేతనే జరుగుచున్నదని కృతజ్ఞతాపూర్వకంగా ఇక్కడ పలుకుచున్నాడు. శ్రీకృష్ణుడే సర్వకారణములకు కారణుడని, పరమాత్మగా సర్వుల హృదయములందు నెలకొలి ఉన్నాడని అర్జునుడిప్పుడు పూర్తి నిశ్చయమునకు వచ్చాను. జై. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో హరే మచ్. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో, ఈ ఈ అధ్యాయము ఎందుకంటే విశ్వరూపం గాబట్టి అన్నిటికి మూల కారణం ఎందుకని అంటున్నారంటే, ఇప్పుడు ఆయన విశ్వరూపంలో మొత్తం కనిపిస్తుందనమాట. అన్ని తలలు, అన్ని కాళ్ళు, అన్ని చేతులు, ఒక మూల సృష్టి జరుగుతుంది, ఒక మూల సృష్టి నాశనం అవుతూ ఉంటుంది, ఒక మూల కొంతమంది మామూలుగా కనిపిస్తూ ఉంటారు. దాంట్లో మళ్ళీ కృష్ణుడు కూడా కనిపిస్తాడు, మళ్ళీ అర్జునుడు కూడా కనిపిస్తాడు. అసలు మొత్తం అంతా కనిపిస్తుంది. అలాంటప్పుడు అర్థమవుతుంది గదా! మొత్తానికి అన్నిటికి సర్వకారణ కారణం ఈయనే అని చెప్పేసి
దాంట్లో క్లియర్‌గా కనిపిస్తుందనమాట. సో, శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా ఒక అవతారము కాదు. ఇప్పుడు అవతారి, సర్వ అవతారములకు అవతారి అంటారనమాట. ఎవరైతే కారణభూతుడవుతారో వాళ్ళని అవతారం అనరు, అవతారి అంటారనమాట. మిగతా వాళ్ళు సర్వ అవతారములు అంటారు. అవతారము వేరు, అవతారి వేరు. అవతారి అంటే ఎవరైతే అన్ని అవతారాలకి కారణభూతుడో, అంటే మూలకారకుడో వాళ్ళని అవతారి అంటారనమాట. అది మనం ఇప్పుడు చూసాం ఇంతకుముందు అధ్యాయంలో కూడా. ఈ విధంగా అర్జునుడేంటంటే ఇప్పుడు మనం చర్చించుకున్నట్టు ఏంటంటే ఆయన మోహము పోయిందనమాట. భగవంతుడిగా భావించాడనమాట. కానీ ఏంటంటే చాలా ఆనందపడుతున్నాడు. ఇంత గొప్ప స్నేహితుడు నాకు నిజంగా ఇంత గొప్ప భగవంతుడు నాకు స్నేహితుడిగా ఉన్నాడని చెప్పేసి చాలా ఆనందపడుతున్నాననమాట. మనమైనా అంతే కదా! ఆ! అయితే కాకపోతే వేరే వాళ్ళకి ఈ జ్ఞానం ప్రసాదించడానికి ఈ భగవంతుడే సర్వ కారణాలకి కారకుడు అని చెప్పేసి అన్నిటికి కారణభూతుడు ఆయనే అని చెప్పేసి ఒక్క నిమిషం ఎవరో యాహ్! సర్వకారణాలకి ఆయనే కారణం జెప్పేసి వేరే వాళ్ళకెలా తెలియచెప్పాలి? అందుకని ఆయన శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నాడనమాట. విశ్వరూపం చూపించమని జెప్పేసి. ఆ! కా అయితే అయితే ఆయన భయపడ్డాడు. కానీ వెంటనే మళ్ళీ ఆయన ఉపసంహరించుకున్నారు తన రూపాన్ని అని జెప్పారనమాట. సో, అయితే ఏంటంటే నీ హితం కోసమే చెప్పాను పలుమార్లు భగవంతుడు చెప్తున్నారు గదా! సో, అర్జునుడు అది అంగీకరిస్తున్నారనమాట. ఎంత దయ భగవంతుడికి అని జెప్పేసి కృతజ్ఞతాపూర్వకంగా మాట్లాడుతున్నారనమాట ఇప్పుడు అని చెప్తున్నారనమాట. భగవంతుడి పట్ల స్థిర నిశ్చయంతో ఉన్నాడిప్పుడు. స్థిర నమ్మకంతో ఉన్నాడు అని చెప్తున్నారనమాట. సో, ఇంకా అర్జునుడు 4 శ్లోకాలు మాట్లాడతాడు. తర్వాత ఏం మాట్లాడాడో విందాం. भवाप्ययौ हि भूतानां श्रुतो विस्तरसो मया तत्त्वः कमलपत्राक्ष మహాత్మ్యమపి చావ్యయం. ఓ కమలపత్రాక్ష, సర్వజీవుల జనన మరణములను గూర్చి వివరముగా నీ నుండి నేను శ్రవణము చేసి తిని మరియు అక్షరములైన నీ మహత్యములను కూడా గుర్తించితిని. హ్మ్. అంటే ఇంతకుముందు అధ్యాయంలో అన్నీ చెప్పారు గదా! ఆయన అన్ని సర్వజీవుల యొక్క జనన మరణాల గురించి వివరంగా నేను విన్నాను, శ్రవణం చేశాను. అంటే ఏ విధంగా జననం తీసుకుంటున్నాం, ఏ విధంగా రెండో అధ్యాయం నుంచి భగవంతుడు చెప్తూనే ఉన్నారనమాట. ఆ! మళ్ళీ అక్షరములైన అంటే తరగనటువంటి అనంతమైనటువంటి నీ మహత్యాల గురించి కూడా నేను గుర్తించాను. అంటే ఇది ఒక రకంగా కీర్తిస్తున్నాడు భగవంతుడిననమాట. సింపుల్‌గానే ఉంది. సో, మనకి ఎవరిప్పుడు ఆర్ రాధికా మాతాజీ గదా! రాధికా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యాహ్! ఆ. భవాప్యయా హి భూతానాం శ్రుతో విస్తరణో మాయా తత్వకమలపత్రాక్ష మహత్సామోపి చాప్యయం. అనువాదము: ఓ కమలపత్రాక్ష, సర్వజీవుల జనన మరణములను గూర్చి వివరముగా నీ నుండి నేను శ్రవణం చేసి తిని మరియు అక్షరములైన నీ మహత్యములను కూడా గుర్తించి తిని. భాష్యము: అర్జునుడు ఆనందపరవశుడై శ్రీకృష్ణుని కమలపత్రాక్ష, శ్రీకృష్ణుని నేత్రములు కమలపత్రముల వలె కనిపించును అని సంబోధించుచున్నాడు. ఎందుకనగా శ్రీకృష్ణుడు అతనికి అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయాస్తదా, ఈ సమస్త భౌతిక జగత్తు యొక్క సృష్టి నాశనములకును నేనే మూలకారణుడను అని నిశ్చయముగా పలికెను. భగవద్గీత 7.6. అర్జునుడు ఈ విషయమును గూర్చి భగవానుని నుండి సవివరముగా వినియుండెను. భగవానుడు సమస్త సృష్టి లయములకు కారణభూతుడైనను వాటికి అతీతుడై యుండుయనియు అర్జునుడు ఎరుగును. భగవానుడు భగవద్గీత 9.5 అందు స్వయముగా తెలిపినట్టు తాను సర్వవ్యాపి అయినను సర్వత్రా వ్యక్తిగతముగా నిలిచియుండును. శ్రీకృష్ణుని ఈ అచింత్యమైన ఈ దివ్య విభూతినే తాను పూర్తిగా అవగాహన చేసుకొనినట్లు అర్జునుడు అంగీకరించుచున్నాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. సో, ఇప్పుడు ఏమంటున్నారంటే దీంట్లో శ్రీకృష్ణుడు ఇంతకుముందు చాలా అధ్యాయాల్లో మనకి ఇక్కడ క్లియర్‌గా 7.6 అని ఇచ్చారు. అంతకుముందు కూడా చక్కగా చెప్పారు. ప్రతి దానికి నేను అసలు ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి, భౌతిక ప్రపంచానికి మూల కారకుడిని నేనే అని తర్వాతేమో ఈ సృష్టి వినాశనములకి అన్ని సృష్టికి నాశనములకు కూడా కారణం నేనే అని కూడా భగవంతుడు చెప్పారనమాట. ఇవన్నీ వినున్నాడు కదా! అయితే ఏంటంటే ఆ! భగవంతుడు ఒక విషయం ఇక్కడ మనం అర్థం చేసుకో ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆయన సర్వవ్యాపి ఉన్నాడని చెప్పేసి ఆయనకి రూపం లేదు అనుకోవడానికి లేదు. ఆయనకు ఒక వ్యక్తిగత రూపం లేదనుకోవడానికి అది అనుకుంటే మాత్రం మనము
అజ్ఞానంలో ఉన్నట్టే. అది ఒక భ్రమ అన్నమాట. ఎందుకంటే భగవంతుడు సర్వవ్యాపి కింద ఉన్నా కూడా ఆయనకి మళ్ళీ ఒక వ్యక్తిత్వం ఉంది. ఒక రూపం ఉందన్నమాట. దాన్ని అర్థం చేసుకునేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారన్నమాట. అంటే ఇప్పుడు పరమాత్మ రూపంలో ఆయన ప్రతి అణువులో ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ప్రవేశించి ఉన్నారు కదా! అంత మాత్రం చేత ఇదేనా ఆయనంటే? నో. ఇదే కాదు. ఎందుకంటే ఆయన అలా లిమిటెడ్‌గా లేడాయన. అనంతుడుగా ఉన్నాడాయన. ఆయనకొక రూపం ఉంది. ఒక అద్భుతమైనటువంటి, మంగళకరమైన, ఆనందకరమైనటువంటి, జ్ఞానంతో కూడుకున్నటువంటి అపురూపమైనటువంటి రూపం ఉందాయనకి. అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆయన పరికరులున్నారు. అంటే పార్షదులున్నారాయనకి. అంటే ఆయన అసోసియేట్స్ అంటారు. ఆయనతో పాటు ఉండేవాళ్ళు చాలామంది భక్తులున్నారు. నిత్య పార్షదులు వాళ్ళు. వాళ్ళకెప్పుడుకసలు ఈ భౌతిక ప్రపంచంలోకొచ్చే అవసరమే ఉండదు వాళ్ళకి. భగవంతుడు వాళ్ళతో చాలా ఆనందంగా ఉండి వాళ్ళతోటి సేవ చేయించుకుంటూ, లీలలలో పాల్గొంటూ, వాళ్ళని పాల్గొనింప చేస్తూ వాళ్ళని ఆయన ఎంతో ఆనందంగా ఉన్నాడక్కడనమాట. సో, ఇది మనం ఈ అచింత్యమైన దివ్య అంటే అందరూ అనుకోవచ్చు. ఇప్పుడు అచింత్యమైనటువంటి ఇక్కడ అచింత్యం అన్నారు గదా! అచింత్యమైన దివ్య విభూతి ఏంటంటే ఇక్కడ ఆహ్, ఇప్పుడు పరమాత్మగా ఉన్నా గూడా వ్యక్తిగతంగా లేడు. అంటే వ్యక్తిగతంగా ఆయన ధామంలో ఆయన ఉన్నారని చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. అంటే ఇప్పుడు భగవంతుడి విశ్వరూపంలో మనకి అన్నీ కనిపిస్తాయి కదా! అంటే అన్నీ భగవంతుడిలో ఉన్నాయి. మళ్ళీ అలా అని భగవంతుడు బయట లేడా? బయట కూడా ఉన్నాడు. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు ఎదురుగుండా కృష్ణుడు నించుంటాడు. విశ్వరూపం చూపిస్తారు. ఆ విశ్వరూపంలో అన్నీ వచ్చేసాయి మొత్తం. అన్ని బ్రహ్మాండాలు వచ్చేసాయి. అందరు మనుషులు వచ్చేసారు. అందరూ వచ్చేసారు. అలా అని ఆయన పక్కన భగవంతుడు లేడా? బయట లేడా భగవంతుడు? ఉన్నాడు భగవంతుడు. అదేంటి? ఇది విచిత్రమైనటువంటి విభూతి కదా భగవంతుడిది. ఎంత అద్భుతమైనటువంటి దివ్య విభూతి గదా ఇది నిజంగా. ప్రతి చోట ఆయన తనలో ఆయనలో అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఆయన అన్నిట్లోనూ ఉన్నాడు. ఇది ఇది ఇప్పుడు మనలో ఏదన్నా ఉంది అంటే మనం ఒక చోట ఉన్నామంటే రెండో చోట మనం ఉండం. ఒక రూమ్‌లో మనం ఉన్నామంటే ఇంక బయటెక్కడ మనం దొరకమింక. అదే రూమ్‌లో ఉంటామంటే అక్కడే ఉన్నాం అంతే. మనమేమి భగవంతుడిలా వ్యాప్తి చెంది లేమనమాట. కానీ భగవంతుడిది ఎంత గొప్ప మహిమ అంటే ఆయనది అలా ఉంటుందని చెప్తున్నారు. అది మాత్రం మనం అంగీకరించాలి ఆయన గొప్పతనం. యమమేతద్యథా తత్వాత్మానం పరమేశ్వర ద్రష్టుమిష్యామి తే రూపం ఐశ్వర్యం పురుషోత్తమా. ఓ పురుషోత్తమా, ఓ పరమేశ్వర, నీవు వర్ణించినట్లుగా నీ యథార్థ రూపమును నేను నా ఎదుట చూడగలిగినను. నీవు ఏ విధముగా ఈ విశ్వమునందు ప్రవేశించితివో నేను కోరుతున్నాను. నీ యొక్క బ్రహ్మాండమైన రూపమును నేను దర్శించాలనుకుంటున్నానని చెప్తున్నారనమాట. అంటే నువ్వు వర్ణిస్తున్నావు, నీ రూపము నేను ఎదురుగుండా చూడగలుగుతున్నాను. కానీ ఏ విధంగా నువ్వు పరమాత్మగా ప్రతి అణువుల్లో ప్రవేశించావయ్యా? అంటే వ్యాప్తి చెంది ఎలా ఉన్నావో నాకు ఒకసారి చూపించవయ్యా నువ్వు అని అడుగుతున్నారనమాట. ఆ బ్రహ్మాండ రూపాన్ని నేను చూడాలనుకుంటున్నానని చెప్తున్నారనమాట. ఓకే. రాధికా మాతాజీ, శ్రీలక్ష్మి మాతాజీ వింటానని అన్నారు. అందుకనే మళ్ళా ధనలక్ష్మి మాతాజీ, రాజేశ్వరి మాతాజీ అన్నట్టు రాజేశ్వరి మాతాజీ వచ్చారు ఇందాక యాహ్! మాతాజీ మీరు చదవండి. యాహ్! హరే శ్లోకం. కృష్ణ హరే కృష్ణ. ఏవమేతద్యాత్తత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వర్యం పురుషోత్తమ. అనువాదము: ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నీవు వర్ణించున్నట్లుగా నీ యథార్థ రూపమును నేను నా ఎదుట చూడగలిగినను. నీవు ఏ విధముగా ఈ విశ్వమునందు ప్రవేశించితివో నేను గాంచగోరుచున్నాను. నీ యొక్క ఆ బ్రహ్మాండమైన రూపమును నేను దర్శించగోరుదును. భాష్యము: భౌతిక విశ్వమునందు తాను తన స్వరూపాంశముచే ప్రవేశించి ఉన్నందున అది సృష్టి నుండి కొనసాగుచున్నదని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతనందు తెలిపెను. తనకు సంబంధించినంత వరకు అర్జునుడు శ్రీకృష్ణుని బోధనలచే ప్రేరితుడయ్యను. కానీ శ్రీకృష్ణుడు సామాన్య మానవుడేనని భావించు భవిష్యత్తు జనులకు విశ్వాసము కలిగించుట కొరకై అర్జునుడు ఆ దేవాది దేవుని విశ్వరూపమును చూడగోరెను. తద్వారా భగవానుడు విశ్వమునకు అతీతుడై ఉన్నను ఏ విధముగా విశ్వకార్యము నరించునో అతడు తెలుసుకోదలచెను. అర్జునుడు శ్రీకృష్ణుని పురుషోత్తమ అని సంబోధించుట యందును ప్రాధాన్యత కలదు. భగవానుడు అంతర్యామి అయినందున అర్జునుని అంతరమందును నిలిచియున్నాడు కనుక అర్జునుని అంతరమునందలి కోరికను కూడా అతడెరుగును. స్వయం రూపమునందు దర్శించుటచే సంపూర్ణముగా తృప్తి నొంది ఉన్నందున తనను విశ్వరూపమునందు చూడవలనను ప్రత్యేక వాంఛ అర్జునునకు ఎట్టిది లేదనియు కేవలము ఇతరులకు విశ్వాసమును కలిగించుట కొరకై అతడు విశ్వరూపమును చూడగోరుచున్నాడని శ్రీకృష్ణుడే ఎరుగును.
భవిష్యత్తు కాలమున భగవానుని అవతారములుగా నటించు కపటులు అనేక మంది ఉండవచ్చును. కనుక ఆ విషయమున ఒక ప్రమాణమును ఏర్పరచుటకు అర్జునుడు విశ్వరూపమును గాంచగోరినని శ్రీకృష్ణుడు ఎరుగును. కనుకనే తాము అవతారములమని ప్రకటించుకుని వారి విషయమున జనులు అధిక జాగరూకులై ఉండవలెను. తాను శ్రీకృష్ణుడనని చెప్పుకొను వాడు విశ్వరూపమును చూపి తాను చెప్పినది సత్యమని జనులకు నిరూపించుటకై సంసిద్ధుడై ఉండవలెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకు ఇప్పుడు అర్జునుడి దీనిలో ఏం చెప్తున్నారు? అర్జునుడి యొక్క ఉద్దేశం ఏంటి? భగవంతుడిని ఎందుకు విశ్వరూపం చూపించమంటున్నాడు? ఎందుకంటే ఆయనను చూస్తున్నాడు, స్వయంగా భగవంతుడిని గుర్తించాడు. ఆయన ఉపదేశం విన్న తర్వాత అర్థం చేసుకున్నాడు ఆయన భగవంతుడని. మళ్ళీ ఎందుకు అన్నదాన్ని మనం ఆల్రెడీ చర్చించాం కదా. వేరే వాళ్ళకి, ఎందుకంటే ఎవరైతే భగవంతుడిని నమ్మరో వాళ్ళనమాట, వాళ్ళ గురించి. సో అందుకని అయితే భగవంతుడికి కూడా ఆ విషయం తెలుసు అనమాట. ఏంటంటే అర్జునుడికి, ఎందుకంటే అర్జునుడిలో పరమాత్మగా ఆయన ఉన్నారు కాబట్టి అర్జునుడి యొక్క ఉద్దేశం ఆయనకు తెలుసు అనమాట. ఎందుకు అడుగుతున్నారు అర్జునుడు ఎందుకు అనేసి. సో ఎందుకంటే భవిష్యత్తులో కూడా చాలామంది మేమే భగవంతుడిని చెప్పుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఉండడం కోసం అర్జునుడు భగవంతుడిని అడుగుతున్నాడు అనమాట. పురుషోత్తమ అని కూడా పిలిచాడు అనమాట. ఎందుకని పురుషోత్తమ అంటే పురుషుల్లో ఉత్తమ అని చెప్పేసి. ఇక్కడ ఒకటి ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ సృష్టి గురించి కూడా మాట్లాడారు భాష్యంలో. ఫస్ట్ భౌతిక విశ్వంలో ఆయన ఎలా అయితే మన సృష్టి చేస్తారో మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ముగ్గురు విష్ణువుల ద్వారా ఎలా చేస్తారని చెప్పేసి. అయితే దాని గురించి చెప్పారనమాట. సో అవన్నీ కూడా అర్జునుడు బాగానే అర్థం చేసుకున్నాడు. అయినా కూడా విశ్వరూపం చూపించమని ఎందుకు అడుగుతున్నాడు అంటే వేరే వాళ్ళకి బెనిఫిట్ అవ్వడానికి, వేరే వాళ్ళకి మంచి జరగడానికి, వేరే వాళ్ళు భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి. ఆ విషయం భగవంతుడు కూడా తెలుసు అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు మనకి భాషలో చెప్తున్నారనమాట. ఓకే, ఇప్పుడు ఏంటి 4వ శ్లోకం చూద్దాము. మన్యసే యది తశక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. హే ప్రభో యోగేశ్వర, నీ విశ్వరూపమును గాంచుటకు నేను సమర్థుడని అని నీవు తలచినచో దయ ఉంచి ఆ అపరిమితమైనటువంటి విశ్వరూపము నాకు చూపుము. ఇక్కడ అర్జునుడు ఎంత హంబుల్గా ఉన్నాడు అంటే, వినయంగా ఉన్నాడు. చూపించి అని డిమాండ్ చేయట్లేదు అనమాట. భగవంతుడా, నీ విశ్వరూపం సందర్శించే శక్తి, ఆ భాగ్యము, ఆ అర్హత నాకు ఉన్నాయని కనిపిస్తే అప్పుడు దయచేసి నీవు నాకు నీ విశ్వరూపాన్ని చూపించవయ్యా. నేనంత సమర్థుడని అని నీవు అనుకుంటే కనుక అని నాకు చూపించు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటి, ఆయన డిమాండ్ చేయట్లేదు భగవంతుడిని కదా. చూపించాల్సిందే భగవంతుడా అని అదిలిచినట్టే. భగవంతుడిని డిమాండ్ చేయట్లేదు. ఓ చూపించాల్సిందే, నువ్వు నాకు ఎలా అయినా చూపించాల్సిందే, ఎలా నమ్ముతాను నేను అలా అంటలేదు. నాకు నిజంగా నేను క్వాలిఫికేషన్, నాకు అర్హత ఉంటే చూపించమని అభ్యర్థిస్తున్నాడు. అంటే మనకి ఏదైనా కోరిక ఉంటే ఎప్పుడు మనం డిమాండ్ చేయకూడదు అని ఆచార్యులు చెప్తున్నారనమాట. అంటే మనం వినయంగా మనము అడగాలి అని చెప్తున్నారనమాట. ఓకేనా రాధిక? నౌ యాక్చువల్లీ ఓకే. ధనలక్ష్మి మాతాజీ, మీరు చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ శ్లోకం అనుమానం భాష్యం. మన్యసే యది తచ్చక్యం మయా దృష్టిమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. అనువాదం. హే ప్రభు యోగేశ్వర, నీ విశ్వరూపమును గాంచుటకు నేను సమర్థుడనని నీవు తలచినచో దయయుంచి ఆ అపరిమితమైన విశ్వరూపమును నాకు చూపు. భాష్యము. భౌతికేంద్రియములు ద్వారా దేవాది దేవుడైన శ్రీకృష్ణుని దర్శింపలేరనియు, శ్రవణము చేయలేరనియు, గ్రహింపలేరనియు చెప్పబడినది. కానీ ఆరంభము నుండియే మానవుడు ప్రేమయుక్త సేవలో నెలకొనినచో ఆ భగవానుని వ్యక్త రూపమును దివ్య జ్ఞానముచే గాంచగలుగును. ప్రతి జీవియు వాస్తవమునకు ఆధ్యాత్మిక విస్ఫులింగము మాత్రమే. కనుకనే జీవునకు దేవాది దేవుని దర్శించుట గాని అవగాహన చేసుకునుట గాని సాధ్యపడదు. కనుకనే భక్తుడైన అర్జునుడు తన ఊహాశక్తి లేదా కల్పనా శక్తిపై ఆధారపడక సామాన్య జీవిగా తన పరిమితిని అంగీకరించి శ్రీకృష్ణ భగవానుని అపరిమేయమైన స్థితిని కీర్తించుచున్నాడు. పరిమితుడైన జీవునికి అపరిమితము మరియు అనంతమునైన భగవానుని స్వరూపమును గూర్చి
ఎరుగుట సాధ్యపడదని అర్జునుడు అవగాహన చేసుకొనగలిగాను. అపరిమితుడైన వాడు తనను తాను కొనినప్పుడే అతని కృపచేతనే అతని అపరిమిత స్వభావమును ఎరుగుట సాధ్యపడగలదు. శ్రీకృష్ణ భగవానుడు అచింత్య శక్తి సంపన్నుడు కనుకనే యోగేశ్వర అను పదము కూడా మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకొన్నది. అనగా అతడు అపరిమితుడైనను తాను తన ఇచ్ఛానుసారము కృపతో తనంతట తాను వ్యక్తము కాగలడు. కనుకనే అర్జునుడిక్కడ శ్రీకృష్ణుని ఆజ్ఞాపించక అతని అవాజమైన అచింత్యమైన కృప కొరకై ప్రార్థించుచున్నాడు. మానవుడు కృష్ణ చైతన్యం నందు తనకు పూర్తిగా శరణాగతుడై భక్తియుక్త సేవయందు నెలకొనినదే ఎవ్వరికిని తనను వ్యక్తపరుచుకోవలసిన అవసరము శ్రీకృష్ణునకు లేదు. కనుక తమ మానసిక కల్పన శక్తిపై ఆధారపడు మానవులకు శ్రీకృష్ణ భగవానుని దర్శించుట అసాధ్యము. జై హరే కృష్ణ మాతాజీ. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు భగవంతుడు ఎప్పుడు కూడా దేనికి లొంగుతాడు? భగవంతుడు ఎప్పుడు కూడా మన ప్రేమకి భక్తికి మాత్రమే లొంగుతాడు. అంటే ఇప్పుడు ఎవరో నాస్తికులు ఉంటారు, కొంతమంది డిమాండ్ చేస్తారు, చూపించండి భగవంతుడు ఎక్కడున్నాడు, చూపించండి, మాకు చూపించండి అంటే ఆయనకేంటి అవసరం? భగవంతుడికి ఆయన వ్యక్తపరచుకోవాల్సిన అవసరం ఆయనకేమీ లేదు. ఆయన ఎవరికి వ్యక్తపరచుకోవాలనుకుంటే ఆయనకి వ్యక్తపరచుకుంటారు, అంతేగాని ప్రతి ఒక్కరికి ఆయన వ్యక్తపరచుకోరు, ఆయనకు అవసరం కూడా లేదనమాట. ఇప్పుడు ఎవరికి వ్యక్తపరుస్తారంటే, ఎవరైతే కృష్ణ చైతన్యంలో భగవంతుడికి పూర్తిగా శరణాగతుడైపోయిన భక్తియుక్త సేవలో నెలకొంటాడో అప్పుడు భగవంతుడు తాను ఇష్టపడి వాళ్ళకి లొంగుతాడు అనమాట. అప్పుడు తనని తాను వ్యక్తపరుచుకుంటాడు, అంతేగాని ఎవరైనా డిమాండ్ చేస్తే ఆయన ఎప్పుడు కూడా మనకి వ్యక్తపరచుకోరు ఆయన అనమాట. సో కానీ ఇక్కడ భౌతిక ఇంద్రియాల ద్వారా ఎప్పుడు కూడా మనం భగవంతుని దర్శించలేము. కానీ ఫస్ట్ నుంచి మనం ఆధ్యాత్మిక జీవితంలో గడిపితే గనక, భక్తియుక్త సేవలు నిమగ్నం అయితే గనక భగవంతుడు ఎంతటి భగవంతుడు మనకి వ్యక్తపరచుకుంటారు ఆయన అనమాట. మామూలుగా ఎందుకంటే మనము పరిమితి ఇక్కడ అపరిమితము పరిమితము అంటే మనం ఏంటంటే పరిమితమైన, మనం ఒక విస్ఫులింగం అంటే ఏంటంటే ఒక స్పార్క్, మనం ఒక స్పిరిట్ స్పార్క్ అని చెప్పచ్చు. అంటే దాని స్పార్క్ అంటే తెలుగులో ఏమంటుంది కానీ మనం చిన్న ఒక సోల్ అనమాట, ఒక చిన్న ఆత్మ, మన ఒక స్పార్క్, ఒక జస్ట్ ఇలా లైటనింగ్ లాగా ఒక మెరుపులాగా ఒక చిన్న ఇది ఉంటుంది, అలాంటి వాళ్ళం మనం అనమాట. సో మనం అందుకనే మనం దీని పరిమితమా పరిమితం, మనం పరిమితులం అనమాట. అంటే మనకు ఒక లిమిటేషన్స్ ఉంది, మనకు లిమిట్ ఉంది, మనం అనంతంగా ఏమీ లేవు మనం. సో అలాంటి మనకి భగవంతుని అర్థం చేసుకోవడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. అసలు మనకేంటి, పెద్ద పెద్ద మునులకి వాళ్ళకి, అసలు ఋషులకి వాళ్ళకే అర్థం చేసుకోవడం కష్టం. భగవంతుని బ్రహ్మదేవుడికి శివుడికే కష్టమైంది అసలు. సో మనం ఎంత ఆఫ్టర్ ఆల్. కానీ ఎందుకంటే మనం పరిమితమైన వాళ్ళము, భగవంతుడు అపరిమితమైనటువంటి వాడు, అన్లిమిటెడ్ అనమాట. ఇంకా ఆయన అనంతమైనటువంటి వాడు. అటువంటి మనం పరిమితులైన వాళ్ళకి అపరిమితమైనటువంటి భగవంతుని అర్థం చేసుకోవడము అసలు కష్టం, అసలు పాసిబిలిటీయే లేదు అసలు. కానీ భగవంతుడు ఎప్పటిని మనం యాక్చువల్గా అర్థం చేసుకోగలుగుతాం అంటే, ఆయనంతటా ఆయన మనకి మన భక్తికి ఆయన ప్రీతి చెంది ఆయనంతటా ఆయన మన ముందు వ్యక్తపరచుకున్నప్పుడు మాత్రమే మనకి అవగతం అవుతాడు. అందుకనే అర్జునుడు ఏంటంటే, ఎంత గొప్ప స్నేహితుడైన శ్రీకృష్ణుడు డిమాండ్ చేయట్లేదు అనమాట, పొగరుగా మాట్లాడటలేదు. ఏమంటున్నాడు ఆయన, నాయన నువ్వు నాకు శక్తి ఉంది, నేను అందుకు నాకు త్వరగా అర్హత ఉంది అనుకుంటే మాత్రం దయచేసి, ఇఫ్ యూ డిజైర్ సో అంటారు ఇంగ్లీష్లో, నీకు ఓకే అయితే అని చెప్పడం అనమాట. నువ్వు అనుకుంటే, నాకు క్వాలిఫికేషన్ ఉందనుకుంటే నువ్వు దయచేసి నాకు నీ విశ్వరూపాన్ని ప్రదర్శించవయ్యా అని చెప్తాడు. సో ఇక్కడతోటి అర్జునుడి అభ్యర్థన పూర్తయింది. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తాడో చూద్దాం మనం. శ్రీ భగవాను వాచ 5-8 శ్లోకాల్లో భగవంతుడు ఏం చేస్తాడో తన విశ్వరూపాన్ని వర్ణిస్తాడనమాట. ఓకే. శ్రీ భగవానువాచ పశ్య మే పాదరూపాణి శతశోధా సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతిని చ. దేవాదిదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు పలికిన ప్రియమైన ఓ అర్జున, పృథకుమార అంటే పృథుడి యొక్క కొడుకు, వందల కొలది వేల కొలదిగా గల నానా విధములైనటువంటి దివ్యమైనటువంటి పలు వర్ణాలతో కూడినటువంటి నా రూపాలని, నా విభూతుల్ని ఇప్పుడు చూడు నువ్వు అని చెప్తున్నాడు.
ఎంత ఇది కదా! నిజంగా గ్రేట్ అర్జునుడు నిజంగా అసలు. అంటే ఇప్పుడు ఒకటి కాదు తలలు, వందల కొలది, వేల కొలది, లక్షల కొలది తలలనమాట. వేల కొలది రకరకాలుగా ఉన్నాయన్నమాట. దివ్యమైనటువంటి అవన్నీ పలు వర్ణాలంటే రకరకాల కలర్స్‌లో ఉన్నాయి అన్నీ గూడా. రకరకాల రూపాల్లో, రంగుల్లో ఉన్నాయి. అలా అటువంటి నా విభూతుల్ని ఇప్పుడు నువ్వు చూడు అని చెప్తున్నాడు భగవంతుడు. ఓకే. ధనలక్ష్మి మాతాజీ అయిపోయిన తర్వాత కమలా మాతాజీ కదా! కమలా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాణి శతశోధ సహస్రస్య నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. అనువాదం. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికింది, ప్రియమైన ఓ అర్జున, పృథుకుమార, వందల కొలది వేల కొలదిగా గల నానా విధములను దివ్యములను పలు వర్ణములను అగు రూపములను నా విభూతులను ఇప్పుడు గాంచుము. భాష్యము. అర్జునుడు శ్రీకృష్ణుని అతని విశ్వరూపం నందు గాంచగోరెను. అది దివ్య రూపమే అయినప్పటికీ విశ్వ సృష్టి కొరకే వ్యక్తమైనందున భౌతిక ప్రకృతి యొక్క తాత్కాలిక కాలమునకు ప్రభావితమై యుండును. భౌతిక ప్రకృతి వ్యక్తమగుట మరియు అవ్యక్తమగుట జరుగునట్లే శ్రీకృష్ణుని విశ్వరూపం కూడా వ్యక్తము మరియు అవ్యక్తమగుచుండును. శ్రీకృష్ణుని ఇతర రూపముల వలె ఆధ్యాత్మిక ఆకాశమున విశ్వరూపము శాశ్వతంగా నెలకొని ఉండదు. వాస్తవమునకు భక్తుడైనట్టివాడు ఎన్నడను అట్టి విశ్వరూపమును చూచుటకు ఆరాటపడడు. కాని అర్జునుడు శ్రీకృష్ణుని ఆ విధముగా చూడగోరినందున ఆ దేవాది దేవుడు దాన్ని చూపుచున్నాడు. సామాన్య మానవులకెవరికి అట్టి విశ్వరూపమును దర్శించడం సాధ్యము కాదు. మానవునకు విశ్వరూపమును దర్శించు విధముగా తగిన శక్తిని ప్రసాదింపవలను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు ఈ విశ్వరూపము ఏమి ఆర్డినరీ కాదు. ఇది భౌతిక రూపం అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా! ఎందుకంటే ఈ సృష్టి కొరకే ఇది వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ భౌతిక రూపం అనేది ఏంటి? మొత్తం సృష్టి అంతా దాంట్లో ఉంటుందన్నమాట. అంటే ఈ సృష్టి జరగడము, ఆ తర్వాత ప్రళయం రావడము, ఇంకా సృష్టిలో ఏమైతే ఉన్నాయి రకరకాల కొండలు, చెట్లు, మనుషులు, జీవులు, ఇంక రకరకాల జీవులు అవన్నీ ఉన్నాయి కదా! అవన్నిటిని చూపించేదే విశ్వరూపం అనమాట. సో ఇది ఒక్కొక్క అది పర్మనెంట్ శాశ్వతమైనటువంటి రూపం కాదు. అందుకనే ఒకసారి కనిపిస్తాడు భగవంతుడు, కానీ మళ్ళీ ఉపసంహరించుకుంటారు మళ్ళీ. అంటే ఇప్పుడు ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఈ సృష్టి అనేది ఒక్కొక్కసారి ప్రకటమవుతుంది, ఒక్కోసారి అప్రకటమవుతుంది. ఎప్పుడు ప్రకటమవుతుంది? సృష్టి జరిగినప్పుడు ప్రకటమవుతుంది. తర్వాత ఎప్పుడు అప్రకటమవుతుంది? ఎప్పుడైతే ప్రళయం వస్తుందో అప్పుడు ఏంటి? ఎవరైతే సిద్ధత పొందుతారో ఆత్మలు, వాళ్ళు భగవంతుడి ధామానికి వెళ్ళిపోతారు చక్కగా. వాళ్ళకి మళ్ళీ ఇక్కడ వచ్చే కర్మ ఉండదు. కానీ ఎవరైతే ఇంకా సిద్ధత పొందలేదో, ఇంకా భక్తియుక్త సేవ అనేది సరిగ్గా అలవర్చుకోలేదో, ఇంకా సాధన సమంగా చేయలేదో, సాధన భక్తులు అంటారు, సిద్ధ భక్తులు అంటారు. మనం ఇంకా సాధన భక్తులు కూడా లేవు నిజం చెప్పాలంటే. మనం ఇంకా ఆ లెవెల్‌లో కూడా లేము. ఎందుకంటే కరెక్ట్‌గా సాధన కూడా లేదు ఇంకా మనది. చాలా లో లెవెల్‌లో ఉన్నాం మనం. అయితే సాధన భక్తులు అలా సాధన చేసుకొని ఎవరైతే సిద్ధత పొందుతారో, వాళ్ళు ప్రళయం వచ్చినప్పుడు డైరెక్ట్‌గా చక్కగా ఆధ్యాత్మిక ప్రపంచానికి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఈ భూ ప్రపంచంలో రావడానికి అవసరం లేదు. కానీ ఎవరైతే సిద్ధత పొందలేదో వాళ్ళందరూ కూడా మళ్ళీ మహావిష్ణు మ్యూట్ కమలా కుమారి గారు మ్యూట్ చేసుకోండి మాతాజీ. సారీ మాతాజీ. నో ప్రాబ్లమ్. సో అయితే ఏంటంటే మళ్ళీ అప్పుడేమవుతుంది, మళ్ళీ విష్ణు శరీరంలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే కొన్నాళ్ళు ఏంటంటే మళ్ళీ ప్రకటమవుతారు. ప్రకటమయ్యి తమ మిగిలిన కర్మలన్నీ చేసుకుంటూ ఉంటారు. అలాగా మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ జన్మలెత్తుతూ ఉంటారు కదా! సో అందుకని ఇదేంటంటే ప్రకటమవుతుంది, అప్రకటమవుతుంది. కాబట్టి ఇది శాశ్వతమైనటువంటి రూపం కాదు అని చెప్తున్నారనమాట. ఇంకొకటి ఏంటంటే భక్తులన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఈ విశ్వరూపాల సందర్శన అనేది కోరుకోరు వాళ్ళు. వాళ్ళు భగవంతుడి చక్కగా సచ్చిదానంద విగ్రహం రూపంలో చూడాలనుకుంటారు. 2 చేతుల ఫామ్‌లో చూడాలనుకుంటారు. లేకపోతే విష్ణువుని 4 చేతుల ఫామ్‌లో చూడాలనుకుంటారు. కానీ ఇలా విశ్వరూపంలో భయంకరంగా ఉంటుంది విశ్వరూపం అంటే. ఎవరైనా భయపడతారనమాట. అటు విశ్వరూపాన్ని చూడాలని ఎవరు అనుకోరు అని చెప్తున్నారనమాట. కానీ అర్జునుడు ఏంటంటే శ్రీకృష్ణుని ఆ విధంగా చూడాలనుకున్నాడు కాబట్టి దాన్ని చూపిస్తున్నారు. కానీ సామాన్య మానవులకి ఎవరికీ కూడా దర్శించడం అది కష్టం. అన్లెస్ భగవంతుడు వాళ్ళకి దివ్య చక్షువులు ఇస్తే గాని. అప్పుడు చెప్తారు నెక్స్ట్ అనమాట దివ్య చక్షువుల గురించి. సో ఇస్తే గాని సాధ్యం కాదనమాట అని చెప్తున్నారనమాట. సో దానికి తగిన శక్తి మనకు ఉంటేనే మనం చూడగలుగుతాం. లేకపోతే అందరూ చూడలేరు. ఈ విశ్వరూపం భౌతికమైందైనా దాన్ని కూడా ఎవరు చూడలేరనమాట. ఓకే. పశ్చాదిత్యాన్ వసూన్ రుద్ర అశ్వినో మరుతస్తదాః బహున్యదృష్టపూర్వాణి పశ్చాశ్చర్యాణి భారత. సో కుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్ర నస్మినో మరుతస్తతా బహూన్యా దృష్ట పూర్వాణి పశ్చాశ్చర్యాణి
చర్యాణి భారత. అనువాదం. ఓ భరత వంశ శ్రేష్ఠుడా, ఇచ్చట ఆదిత్యులను, పశువులను, రుద్రులను, అశ్విని కుమారులను, మరుత్తులను, సమస్త ఇతర దేవతలను గాంచుము. అలాగుననే ఇదివరకెన్నడూను ఎవ్వరను చూడనట్టియు విననట్టియు పలు అద్భుత విషయములను గాంచుము. భాష్యము. అర్జునుడు శ్రీకృష్ణుని ఆప్తమిత్రుడైనను విజ్ఞులలో అగ్రగణ్యుడైనను శ్రీకృష్ణుని గూర్చి సర్వము ఎరుగుట అతనికి ఇంకనూ సాధ్యము కాలేదు. ఆ వ్యక్త రూపములను, వ్యక్తీకరణములను మానవులు కని విని ఉండలేదని ఇచ్చట తెలుపబడినది. ఈ అద్భుత రూపములను శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు ప్రకటించుచున్నాడు. జయ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు ఈ చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు భగవంతుడు. నా విభూతులు చూడు ఇప్పుడు అని చెప్తున్నారు ఆయన. చూసుకొని అలా ఏమేమి ఉన్నాయి, ఆదిత్యులు ఉన్నారు, వసువులు ఉన్నారు, రుద్రులు ఉన్నారు. అంటే 11 మంది రుద్రులు, ఆదిత్యులు అంటే 12 మంది ఆదిత్యులు, వసువులు అంటే 8 మంది వసువులు, అశ్విని కుమారులు అంటే అశ్విని కుమారులు 2, మరుత్తులు అంటే 40 మంది మరుత్తులు, సమస్త ఇతర దేవతలను చూడు. అందరినీ చూడవయ్యా అర్జునుడు అని నా రూపాన్ని చూపిస్తున్నాను ఇప్పుడు, విశ్వరూపం నువ్వు అడుగుతున్నావు కదా, చూడు నువ్వు అని చెప్తున్నారు. ఇదివరకు ఎవరు చూడలేదు ఇటువంటి రూపాన్ని, ఎవరు విని కూడా ఉంటారు దీని గురించి. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయని భగవంతుడు హ్యాపీగా చెప్తున్నారు అనమాట. చూడు అని చెప్పేసి. శ్రీకృష్ణుడు ఆప్తమిత్రుడైనా కూడా అర్జునుడు ఆయనకి శ్రీకృష్ణుడి గురించి సర్వం ఎలా తెలుసుకుంటాడని ఎవరికి సాధ్యం కాదు భగవంతుడి గురించి తెలుసుకోవడము. సో అందుకని ఈ వ్యక్త రూపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎవరు చూడలేదు ఇంతకు ముందు శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. సో ఇటువంటి అద్భుతం రూపాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు ప్రకటిస్తున్నాడు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇహైకస్తం జగత్స్కృత్స్న్యం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశాయస్యాన్న ద్రష్టుమిష్యసి గుడాకేశ. నీవు చూడగోరు సమస్తమును నా దేహమును ఇప్పుడు ఒక్క మారుగా కాంచుము. నీవు ప్రస్తుతం ఏది చూడగోరనో మరియు భవిష్యత్తును ఏది చూడదలసినను ఈ విశ్వరూపం నీకు చూపగలదు. అంటే ఏంటి, భూత భవిష్య వర్తమాన కాలం అన్నీ చూపిస్తుంది మొత్తం. స్థావర జంగమాదులన్నీ అంటే కదిలేవన్నీ కదలవన్నీ కూడా ఒకే స్థానాన్ని దీని అంది సంపూర్ణంగా ఉన్నాయి. చూసుకో నా దగ్గర మొత్తం ఎక్కడ నువ్వు వెళ్ళక్కర్లేదయ్యా, ఒక చోటే కూర్చో నువ్వు. ఒక చోటే కూర్చుని మొత్తం అన్ని ఒక చోటు నుంచి దర్శించుకో అని చెప్తున్నారనమాట. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇహైకస్తం జగత్తస్తం పశ్చాద్య సచారచరం మమ దేహే గూఢకేశ యచ్చాన్య దృష్టమిచ్చసి. అనువాదము. గూఢకేశ, నీవు చూడగోరు సమస్తమును నా దేహమును ఇప్పుడు ఒక్కమారుగా గాంచుము. నీవు ప్రస్తుతము ఏది చూడగోరినను మియ భవిష్యత్తును ఏది చూడదలిచినను ఈ విశ్వరూపము నీకు చూపగలదు. స్థావర జంగమాదులన్నీయు ఒకే స్థానమున దీని అందే సంపూర్ణముగా కలవు. భాష్యము. ఒక్కచోటనే కూర్చుండి ఎవరను సమస్త విశ్వమును గాంచలేరు. ఎంతటి గొప్ప శాస్త్రజ్ఞుడైనను విశ్వమునందలి ఇతర భాగములందు ఏమి జరుగుతున్నదో చూడలేడు. కానీ అర్జునుని వంటి భక్తుడు మాత్రము విశ్వములో గల ఏ భాగమునందైనను జరుగు సర్వమును గాంచగలుగును. శ్రీకృష్ణ భగవానుడు భూత భవిష్యత్తు వర్తమానములందు దేనినైనను చూచుటకు కావలసిన శక్తిని ప్రసాదించుచున్నాడు. ఈ విధముగా శ్రీకృష్ణుని కృపచేతనే అర్జునుడు సర్వమును వీక్షింప సమర్థుడయ్యను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో ఏంటి, భగవంతుడు శక్తిని ప్రసాదిస్తున్నాడు. నేను చూడవయ్యా అంటే ఆ శక్తిని కూడా ఇస్తున్నాడు భగవంతుడు అనమాట. లేదంటే ఎవరికి సాధ్యం కదా అలా చూడడం. అదే భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారనమాట. ఎందుకంటే శ్రీకృష్ణ భగవంతుడు శక్తిని, దానికి తగినటువంటి శక్తిని అర్జునుడికి ప్రసాదిస్తున్నాడు చూడవయ్యా అని చెప్పేసి. అటువంటి వీక్షణని కూడా ఇస్తున్నాడు, అంటే చూపును కూడా ఇస్తున్నాడు అనమాట. అది దీంట్లో కూడా చెప్తారు, మళ్ళీ చూద్దాము. నతు మాం సఖ్యసే ద్రష్టు మనీనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. కానీ ప్రస్తుత చర్మ చక్షువులచే, అంటే ప్రస్తుతమైన కళ్ళతో నీవు నన్ను దర్శించలేవు, అందుకే నేను దివ్య చక్షువుల్ని వసుకుతున్నాను, నా యోగ వైభవాన్ని చూడవయ్యా అని చెప్తున్నారు. అయితే ఏంటంటే ఈ విశ్వరూపాన్ని చూడడానికి దివ్య చక్షువుల్ని భగవంతుడు ఇస్తున్నాడు. అంత మాత్రం చేత ఇప్పుడు అర్జునుడికి దివ్య చక్షువులు లేవా అని ఒక క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే భగవంతుడు ఎదురుకుండా అర్జునుడు భగవంతుడిని ఎదురుకుండా డైరెక్ట్గా చూస్తున్నాడు కదా.
చూస్తున్నప్పుడు మరి అవి దివ్యచక్షువులు కాదా అని అడగచ్చు. లేదు, ఇప్పుడు ఇచ్చే దివ్యచక్షువుల కంటే కూడా ఇంతకుముందు అర్జునుడికి ఉన్నటువంటి దివ్యచక్షులు అనేవి చాలా గొప్పవి అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు తనకు ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి దివ్యచక్షువులతో భగవంతుడి తన తన్నివి తీరా ఆయన దర్శనం చేసుకుంటున్నాడు అర్జునుడు. నిజం చెప్పాలంటే ఏం భయపడట్లేదు, చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు భగవంతుడి పట్ల, ఆనందంగా ఉన్నాడు, ఎంతో పారవశ్యత అనుభవిస్తున్నాడు అనమాట. తన హృదయంలో ఎంతో ఆనందాన్ని, ఒక దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అనమాట. కానీ ఇప్పుడు ఇచ్చే దివ్య చక్షువులు ఏవైతే భగవంతుడు ఇస్తున్నాను అంటున్నారో దాంతో విశ్వరూపం చూసిన తర్వాత అర్జునుడు భయపడిపోతాడనమాట. ఒక్కసారి వణికిపోతాడు అది చూసిన తర్వాత అనమాట. తల్లకిందులైపోతాడు. ఇంకా అసలు వద్దు బాబోయ్, నాకు మళ్ళీ ఈ రూపం చూపించద్దు అని చెప్తారనమాట. సో అప్పుడు అర్థం చేసుకోవాలి మనం, అటువంటి దివ్య చక్షువులు మనకెందుకు కదా, ఎందుకంటే మనని భయపెట్టే దివ్యచక్షులు అవి. కానీ అసలైన దివ్యచక్షులు భక్తులకు ఉండే దివ్యచక్షువులు ఏంటంటే చక్కగా భగవంతుని ఆనందంగా దర్శించుకునే దివ్యచక్షువులు అనమాట. ఓకే, లక్ష్మీ మాతాజీ అయిపోయారు. మాధవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నతు మాం సఖ్యసే ద్రష్టు మనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. అనువాదం: కానీ ప్రస్తుత చర్మ చక్షువులచే నన్ను దర్శింపలేవు, అందుచే నేను నీకు దివ్య చక్షువులను వసుకుచున్నాను, నా యోగ వైభవమును చూడుము. భాష్యము: శుద్ధ భక్తులు శ్రీకృష్ణుని అతని ద్విభుజ రూపము కంటెను అన్యమైన ఏ రూపమునందును చూడగోరడు. అతడు భగవానుని విశ్వరూపమును మనస్సుతో కాకుండా దివ్య చక్షువులతో అతని కృప ద్వారా గాంచవలెను. కనుకనే శ్రీకృష్ణుని విశ్వరూపమును దర్శించుటకు మనస్సును కాకుండా దృష్టిని మార్చుకునవలెనని అర్జునుడు ఉపదేశింపబడెను. శ్రీకృష్ణుని విశ్వరూపము అంత ప్రాధాన్యమైనది కాదు. రాబోవు శ్లోకములందు ఈ విషయము స్పష్టమగును. అయినను అర్జునుడు దానిని చూడగోరి ఉన్నందున ఆ విశ్వరూపమును దర్శించుటకు కావలసిన ప్రత్యేక దృష్టిని భగవానుడు అతనికి ప్రసాదించెను. శ్రీకృష్ణునితో దివ్యమైన ప్రేమ పూర్వక సంబంధమునందు చక్కగా నెలకొనిన భక్తులు అతని విభూతి ప్రదర్శనముచే కాకుండా అతని ప్రేమ లక్షణములచే ఆకర్షించబడుదురు. శ్రీకృష్ణునితో క్రీడించు వారును అతని మిత్రులను అతని తల్లిదండ్రులు అతని విభూతులను చూపమని ఎన్నడూ కోరలేదు. శుద్ధ ప్రేమలో వారెంతగా మునిగి ఉండిరి అనగా శ్రీకృష్ణుడే దేవాది దేవుడని కూడా వారు ఎరుగుకుండిరి. తమ ప్రేమ వినిమయములందు వారు శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనేది విషయమును కూడా విస్మరింతురు. శ్రీకృష్ణునితో క్రీడించిన బాలురందరూ గొప్ప పుణ్యాత్ములనియు మరియు అనేక జన్మల పెదపని వారు అట్లా శ్రీకృష్ణునితో క్రీడింపగలిగిరనియు శ్రీమద్ భాగవతమున చెప్పబడినది. ఆ బాలురు శ్రీకృష్ణుడే దేవాది దేవుడని కూడా ఎరుగకుండిరి. వారు కేవలం అతన్ని ఆప్త మిత్రునిగానే భావించిరి. కనుకనే శ్రీ సుఖదేవ గోస్వామి ఈ క్రింది శ్లోకం నందు ఇట్లు చెప్పి ఉన్నాడు. చదవమంటారు మాతాజీ? ఒక్క నిమిషం మాతాజీ, ఇంకొకరిని అడుగుతారులేండి మాతాజీ. ఓకే, హరే కృష్ణ మాతాజీ. కృష్ణ. ఇప్పుడు ఇదేంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు శుద్ధ భక్తులు ఇప్పుడు ద్విభుజ రూపం అంటే ఏంటి? 2 భుజాలు ఉన్నటువంటి 2 చేతుల రూపం అనమాట. అటువంటి రూపంలో ఎవరైనా చూడాలనుకుంటారో భగవంతుడిని, కానీ విశ్వరూపంతో చూడాలని ఎవరు అనుకోరు. భక్తులు ఎప్పుడు అలా అనుకోరు అనమాట. ఎందుకంటే ఈ విశ్వరూపానికి అంత ప్రాధాన్యత ఏమీ లేదు. ఎందుకంటే ఇది భౌతిక రూపం, ఇది ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చినటువంటి రూపం కాదు. అక్కడి నుంచి ఇక్కడికి దిగడం కాదు, ఇక్కడి నుంచి డిసెండ్ అంటారు, అంటే అక్కడి నుంచి ఇక్కడ అవతరించడం కాదనమాట. రాబో శ్లోకాల్లో దీని గురించి ఇంకా చెప్తారంటున్నారు. అయితే ఇప్పుడు ఎలా భక్తులు ఎలా ఉంటారంటే శ్రీకృష్ణ భగవంతుడితో ఒక ప్రేమపూర్వకమైనటువంటి రస అంటే ఒక సంబంధంలో ఉంటారనమాట. వాళ్ళు భగవంతుడి ఒక అద్భుతమైనటువంటి రూపానికి ఆకర్షితులవుతారు, గుణాలకి ఆకర్షితులవుతారు, ఆయన చేసే లీలలకి ఆకర్షితులవుతారు, కానీ ఆయన విశ్వరూపానికి ఆకర్షితులవ్వరు. ఎందుకంటే విశ్వరూపంలో ఏం జస్ట్ ఈ విశ్వానికి సంబంధించినవి మాత్రమే కనిపిస్తాయి. కానీ భగవంతుడితోటి రసంలో ఉండేవాళ్ళు వాళ్ళు భగవంతుడేనే అనుకోరు అసలు ఆయన్ని. ఒక స్నేహితుడిగా, లేకపోతే ఒక కొడుకుగా భావిస్తారు, లేదంటే ఒక దేవుడిగా, అంటే దాసుడిగా ఉండడానికి ఇష్టపడతారు, లేదంటే ఒక ప్రేమకులుగా ఉండడానికి ఇష్టపడతారు అని చెప్తున్నారనమాట. సో అలాగా
వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడు దేవాది దేవ అనే విషయం గుర్తుపెట్టుకోకుండా అలా అందుకే శ్రీకృష్ణుడికి కూడా ఇష్టం అనమాట. అలా తను ఎవరైతే దేవుడు అనుకుని గౌరవంగా పూజిస్తారో వాళ్ళకంటే కూడా భగవంతుడికి ఏదో ఒక సంబంధంలో ఆయనతో ఉండి ఆ సంబంధాన్ని చక్కగా మెయింటైన్ చేసేవాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట. సో ఇప్పుడు శ్రీకృష్ణుడితో గోపబాలకులు ఎవరైతే ఆడుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇటువంటి పొజిషన్ ఎలా వచ్చింది అంటే వాళ్ళు ఎన్నెన్నో జన్మల పుణ్యం చేసుకుంటే వచ్చింది అని శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఇక్కడ చెప్తున్నారనమాట. మాధవి మాతాజీ మీరు ఫినిష్ అప్ చేయండి మాతాజీ. మీరు ఓకే మాతాజీ. యా ఇతద్దం సతాం బ్రహ్మ సుఖానుభూత్యా దాస్యం గతానం పరదైవతేన మాయాశ్రితానాం నరాధారకేణ సాకం విజహృకృత పుణ్య పంజాహ. మహర్షులచే నిరాకార బ్రహ్మముగాను, భక్తులచే దేవాది దేవునిగాను, సామాన్య మానవులచే సామాన్య బాలునిగాను భావింపబడు పరమపురుషుడు ఈతడే. తమ పూర్వ జన్మల యందు పెక్కు పుణ్యకార్యములను అనుసరించిన ఈ బాలురు ఇప్పుడు ఆ దేవాది దేవునితో క్రీడించుచున్నారు. ఇది శ్రీమద్ భాగవత్. సత్యమేమనగా భక్తుడు భగవాన్ని విశ్వరూపమును చూచుట యందు ఆసక్తిని కలిగి ఉండడు. కానీ శ్రీకృష్ణుడు పలికిన వాక్యలను ధృవపరచుట కొరకు అర్జునుడు ఆ విశ్వరూపమును చూడగోరెను. ఎందుకనగా శ్రీకృష్ణుడు సిద్ధాంతపూర్వకంగా లేదా తత్వపూర్వకంగా మాత్రమే కాకుండా వాస్తవముగానే తనని తాను దేవాది దేవునిగా అర్జునుకు ఎట్లు నిరూపించుకుననో భవిష్యత్ కాలమునకు జనులు అవగతము చేసుకొనగలరు. అర్జునుడు గురు శిష్య పరంపరా విధానమునకు ఆద్యుడైనందున దీన్ని సమర్థించుట మిక్కిలి అవసరం. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడిని అవగతము చేసుకొనుట యందు నిజమైన ఆసక్తిని కలిగిన వారు మరియు అర్జునుని అడుగుజాడలను అనుసరించువారు శ్రీకృష్ణుడు సిద్ధాంతపూర్వకంగానే కాకుండా వాస్తవంగానే తనని తాను దేవాది దేవునిగా వ్యక్తపరచుకునని అవగతము చేసుకొనవలెను. మేము ఇదివరకే వివరించి ఉన్నట్లు అర్జునుడు విశ్వరూపమును ప్రత్యేకముగా చూడగోరి ఉండలేదని శ్రీకృష్ణుడు ఎరుగును కనుక అతడు అర్జునునికి విశ్వరూపమును చూచుటకు అవసరమైన శక్తిని ప్రసాదించను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇప్పుడే మనం ఇదంతా చర్చించుకున్నాము. మళ్ళీ ఎందుకు అసలు అర్జునుడు చూపించమంటున్నారు అనేది మళ్ళీ శ్రీల ప్రభు వారు మళ్ళీ తిరిగి చెప్తున్నారు. ఎందుకంటే దానిలో దాని యొక్క విషయాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి రిపీట్ అనేది జరుగుతుంది అనమాట. చెప్పిందే మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే చెప్పిందే 10 సార్లు చెప్తే మన మనసులోకి ఎక్కుతుంది అని, లేకపోతే ఎక్కదు కదా మనకి. విశ్వరూపం అంటే ఏంటి అది ఏమీ తెలియదు మనకి. విశ్వరూపమే అసలు రూపం అనుకుంటాం మనం కదా, కానీ విశ్వరూపం భౌతిక రూపము. ఆల్రెడీ భగవంతుడిని చక్కగా సచ్చిదానంద రూపంలో చూస్తున్నాడు. కానీ ఎందుకు అడుగుతున్నాడు అంటే వేరే వాళ్ళ కోసం నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కోసం అడుగుతున్నాడు అని క్లియర్గా చెప్తున్నారనమాట. ఐ థింక్ మనం ఆల్రెడీ దీనిలో చర్చించాము. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే భగవంతుడికి ప్రేమపూర్వక సంబంధం ఇష్టం, కానీ ఆయనకి ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు అనమాట. అంటే ఇప్పుడు భగవంతుడిని మనం ఏదో ఒక భగవంతుడు మనం భక్తులం ఏదో గౌరవంగా పూజించాలి అనే కన్నా కూడా శ్రీకృష్ణుడికి మాత్రం దివ్యమైనటువంటి ప్రేమపూర్వక సంబంధాలంటే ఆయనకి ఇష్టం అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇదంతా సంజయ్ ఉవాచ. ఇప్పటివరకు మనం భగవద్గీత అంతా ఏం చెప్తున్నారు, సంజయుడు చెప్తున్నాడు అనమాట ధృతరాష్ట్రునికి. సంజయుడు ఆల్రెడీ చూసినవని చెప్తున్నారనమాట. ఇది ఇప్పుడు అంటే ప్రెజెంట్ టెన్స్ కాదు, ఇది ఇప్పుడు జరుగుతున్నది కాదు. ఆల్రెడీ సంజయుడుట ఇంతకు ముందే విన్నాను హరి పార్షద్ ప్రభు దగ్గర నుంచి. ఆల్రెడీ 10 రోజులు బ్యాటిల్ ఫీల్డ్ అంటే యుద్ధ భూమిలో ఆ సంజయుడు ఉన్నాడు, చూసిన తర్వాత వచ్చాడు ఇక్కడికి. వచ్చిన తర్వాత అప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతాడు, అంటే అక్కడ అందరూ అసెంబ్లీ అయిన తర్వాత ఏం జరిగింది, ఏం చేశారు వాళ్ళు అని అంటారు. ఏం చేశారు వాళ్ళు అంటే ఆల్రెడీ జరిగినట్టే కదా. ఫస్ట్ శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమయవేత యువిత్సవ పాండవ మామకశ్చైవ కిమకుర్వత సంజయ అడుగుతాడు. ఏం చేశారు వాళ్ళు అక్కడ అసెంబ్లీ అయిన తర్వాత, ఏం జరిగింది అక్కడ, వాళ్ళు ఏం చేశారని అడుగుతాడు. అంటే ఏంటి ఆల్రెడీ అయిందని అర్థం. సో ఇప్పుడు సంజయుడు ఏం చెప్తున్నాడు అంటే అక్కడ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. అయితే సంజయుడు అంటే ఇదంతా కన్వర్జేషన్ ఏదైతే సంవాదం ఉందో మన ఫస్ట్ నుంచి భగవద్గీత అంతా కూడా సంజయుడికి ధృతరాష్ట్రునికి మధ్య జరిగినటువంటి సంవాదం అని ఇంకోసారి గుర్తొస్తుంది ఇప్పుడు ఇది సంజయ్ ఉవాచ చూస్తే. సంజయుడు ఏమన్నాడు, ఓ రాజా, మహాయోగీశ్వరుడును దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆ విధంగా పలికి అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపించారనమాట. ఓకే, ఇది నేను చదివేశాను కాబట్టి నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. దీంట్లో ఏమీ లేదు కాబట్టి ఎక్కువ విశ్వరూపాన్ని చూపించారనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాము. అనేక వక్త్ర నయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోజతాయుధం దివ్యమాలాంబరధరం
దివ్యమాలాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఇప్పుడు ఏం జరిగింది? విశ్వరూపంలో అనేక ముఖాలు, అనేక నేత్రాలు, అద్భుత దృశ్యాలు. ఆ రూపము పలు దివ్య ఆభరణములచే అలంకరింపబడిందిట. ఎత్తబడిన పెక్కు దివ్య ఆయుధములను ధరించి ఉంది. ఆయుధాలు ఉన్నాయిట, దివ్య పూలమాలలు, మళ్ళీ దివ్యమైనటువంటి వస్త్రాలు, దివ్య ఆభరణాలు, అద్భుత దృశ్యాలన్నీ కనిపిస్తున్నాయి. పలు దివ్య సుగంధాలు అతని దేహంకు పోయబడి ఉన్నాయట. అంతయు ఆశ్చర్యకరంగాను, ప్రకాశంగాను, అనంతంగాను, సర్వవ్యాపకంగా ఉంది. ఇప్పుడు దివ్య రూపం అయిపోయింది, దర్శించుకుందాం మనం కూడా. దివ్య రూపం వచ్చింది. నరసింహ చదవండి. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ ప్రభుజీ. కొంచెం స్క్రీన్ కిందికి చేయండి మాతాజీ. ఇంకా కొంచెం కింది చేయండి. ఓకే మాతాజీ. అనేక వృక్త నయనమానేక అద్భుత దర్శనం అనేక దివ్యవర్ణం దివ్యానేకోద్య సాయుధం దివ్యమాలాంబరాధరం దివ్య గంధానులేపనం సర్వైశ్వర్యమయం దేవామనంతం విశ్వతోముఖం. అనువాదం: అర్జునుడు ఆ విశ్వరూపంన అనేక ముఖములను, నేత్రములను, అద్భుత దృశ్యములను గాంచెను. ఆ రూపము పలు దివ్యాభరణములచే అలంకరింపబడి ఎత్తబడిన పెక్కు దివ్యాయుధములను ధరించి ఉండెను. అతడు దివ్య పూమాలలను మరియు వస్త్రములను ధరించి ఉండెను. పలు దివ్య సుగంధములు అతని దేహంనకు పూయబడి ఉండెను. అంతయు ఆశ్చర్యమయమగును, ప్రకాశమానమగును, అనంతముగను, సర్వ వ్యాపకముగా ఉండెను. భాష్యము: అర్జునుడు వీక్షించున్న హస్తములకును, ముఖములకును, పాదములకును, ఇతర వ్యక్త రూపముల సంఖ్యాకును పరిమితి లేదను విషయంను ఈ శ్లోకములందు వాడబడిన అనేక అను పదము సూచించుచున్నది. ఈ వ్యక్త రూపములన్నీయు విశ్వము నందంతటను వ్యాపించి ఉన్నవి. అయినను భగవానుని కృపచే అర్జునుడు ఒక్క చోటనే నిలిచి వాటినన్నింటినీ దర్శింపగలిగాను. శ్రీకృష్ణ భగవానుని అచింత శక్తియే దానికి కారణం. కొంచెం స్క్రీన్ పైకి అయిపోయింది ప్రభు, చాలా థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాత. సో ఇప్పుడు ఎలా అంటే అర్జునుడికి ఎలా కనిపించింది అంటే అవన్నీ కూడా ఎంత అద్భుతంగా అంటే ఇప్పుడు అర్జునుడికి ఎక్కడ చూసినా ఆయన రూపమే కనిపించింది. అంటే ఇప్పుడు ఏదో ముందు ఉంది అర్జునుడికి ముందర ఇలా పక్కకి చూస్తే లేదని కాదు, ముందు చూస్తే ఆయనే అలాగా అలా అనేక కోట్ల చేతులతోటి, కాళ్ళతోటి, అసలు నేత్రాలతోటి, నాలుకలతోటి ఆయన కనిపిస్తోంది. ఇంకా పక్కన చూస్తే మళ్ళీ అదే కనిపిస్తుంది రూపం, ఇటు చూస్తే అదే కనిపిస్తుంది, వెనక్కి తిరిగి చూస్తే అదే కనిపిస్తుంది, ముందు చూస్తే మొత్తం ఇంకా అదే మయం అయిపోయింది. అంటే విశ్వరూపం మయం అయిపోయింది అనమాట ఇంకా ఆయనకి అని అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. దివి సూర్య సహస్రస్య భవేద్యుగాపదుత్థిత యది భాసదృశీ సా స్యాద్ భాసస్తస్య మహాత్మనః. వందల కొలది, వేల కొలది సూర్యులు ఒకటేసారి ఆకాశంలో ఉదయించో వాటి కాంతి విశ్వరూపం నందలి పరమపురుషుని తేజస్సును పోల్చగలదు. అంటే ఎలా పోలిస్తున్నారు ఇప్పుడు? ఆయన కాంతి అనేది ఎలా ఉందంటే మొత్తం వ్యాపించేస్తుంది. వేల కొలది సూర్యులు ఒకసారి లైట్ ఆకాశంలో ఉదయిస్తే ఎంత వెలుతురు వస్తుంది, ఎంత కాంతివంతంగా ఉంటుంది, అటువంటి కాంతితో ఉన్నాడు ఆయన అని చెప్తున్నారనమాట. పద్మజ మాతాజీ చదవండి. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత యది భాసదృశీ సా స్యాద్ భాసస్తస్య మహాత్మనః. అనువాదము: వందల కొలది, వేల కొలది సూర్యులు ఒకేసారి ఆకాశమున ఉదయించినచో వాటి కాంతి విశ్వరూపమునందలి పరమపురుషుని తేజస్సును పోల్చగలదు. భాష్యము: అర్జునుడు వీక్షించిన దృశ్యము వర్ణనాతీతము. అయినను సంజయుడు ఆ అద్భుత కాంతి యొక్క మనోచిత్రమును ధృతరాష్ట్రునకు వివరింప యత్నించుచున్నాడు. సంజయుడు గాని ధృతరాష్ట్రుడు గాని యుద్ధరంగమున లేకున్నను వ్యాసుని కృపచే సంజయుడు అక్కడ జరిగినదంతయు యథాతథముగా గాంచగలిగెను. కనుకనే అతడు అక్కడి పరిస్థితి సాధ్యమైనంత వరకు అవగతమగునట్లు వేలాది సూర్యులు ఉదయించుట వంటి ఊహాత్మక భావములతో పోల్చుచున్నాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. చూసారు ఇక్కడ ఏంటంటే సంజయుడు చూస్తున్నాడు అనమాట. దాన్ని ఎలా చెప్పాలి? ఎందుకంటే ఆయన ఆ విజన్ ఉంది ఆయనకి, వ్యాసుడి దయ వల్ల. ఫస్ట్లోనే మనం ఫస్ట్ చాప్టర్లోనే చెప్పుకున్నాం కదా, ఫస్ట్ అధ్యాయంలో సంజయుడు చూడగలుగుతున్నాడంటే అది కేవలం ఆయనకి కూడా దివ్య చక్షులు ఇవ్వబడ్డాయి ఆయన గురువు గారు అనేటువంటి వ్యాసదేవుడితోటి. అయితే
ఇప్పుడు ఆయన ఎలా చెప్తాడు? ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నమాట. వర్ణించాలి కాబట్టి ఇలా చేస్తున్నారన్నమాట. అంటే వందల కొలది, వేల కొలది సూర్యులున్నారని చెప్తున్నారన్నమాట. ఆ! అటువంటి ఊహాత్మక భావంతో పోల్చి చెప్తున్నారన్నమాట అని చెప్తున్నారు. తత్రైకస్తం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్య దేవస్య శరీరే పాండవస్తదా. ఆ సమయమున అర్జునుడు పెక్కు వేల సంఖ్యలుగా విభజింపబడి ఉన్నను ఒకే చోట నిలిచి ఉన్న విశ్వం యొక్క అనంత రూపమును శ్రీకృష్ణ భగవాను విశ్వరూపంలో గాంచెను. అంటే ఏంటంటే ఎక్కడెక్కడెక్కడెక్కడో ఎన్ని విభజించబడి ఉన్నా కూడా అన్నీ ఒక్కటే చోట దర్శించుకున్నాడనమాట. అది ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా అసలు. ప్రతీది మొత్తం సృష్టి అంతా. అసలు మనం ఇక్కడుంటే మన ఇంట్లో ఉంటే పక్కింట్లో ఏం జరుగుతుందో మనకు తెలీదు. మనం చూడలేం గదా! ఇంక పక్క ఊరు సంగతి చెప్పాలి. పక్క బజార్‌లో ఏం జరుగుతుందో మనకేం తెలుస్తుంది అసలు కదా! అలా గాదు. మొత్తం సృష్టి అంటే ఒక బ్రహ్మాండం అంటే జగత్తులంటే ఆలోచించండి ఇంకసలు నిజంగా ఎన్ని ఉంటాయి దాంట్లో అసలు నిజంగా. అన్ని కుప్పకూసినట్టు ఒకటే చోట చూసి అద్భుతమైనటువంటి ఆ దృశ్యాన్ని వీక్షించాడనమాట అర్జునుడు. క్యూఆర్. రాధిక మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. తత్రైకస్తం జగత్కృత్స్నం ప్రభవక్తామనేకదా అపశ్యద్దేవస్య శరీరే పాండవస్తదా. అనువాదము: ఆ సమయమున అర్జునుడు పెక్కువేల సంఖ్యలుగా విభజింపబడి ఉన్నను ఒకచోట నిలిచియున్న విశ్వము యొక్క అనంత రూపములను శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపమును కాంచెను. భాష్యము: ఈ శ్లోకమందలి తత్ర అచట అను పదము మిక్కిలి ప్రధానమైనది. అర్జునుడు విశ్వరూపమును చూచినప్పుడు శ్రీకృష్ణ పార్థులను ఇరువురు రథము పైననే కూర్చుండిరనియు ఆ పదము సూచించుచున్నది. శ్రీకృష్ణ భగవానుడు దివ్య దృష్టిని అర్జునకు మాత్రమే ప్రసాదించుటచే యుద్ధరంగమునందు అతడు తప్ప ఇతరులెవ్వరును ఆ రూపమును దర్శించలేకపోయిరి. శ్రీకృష్ణుని దేహమునందు అర్జునుడు అనేక వేలాది లోకములను చూడగలిగెను. అనేక లోకములు మరియు వేలాది విశ్వములు కలవని వైదిక గ్రంథముల నుండి మనకు తెలియచున్నది. వానిలో కొన్ని మట్టిచే, కొన్ని బంగారముచే, కొన్ని రత్నములచే చేయబడినవనియు వానిలో కొన్ని అతి పెద్దవనియు మరికొన్ని అతి చిన్నవనియు మనకు తెలియచున్నది. కేవలం తన రథముపై కూర్చుండి వినినన్నింటిని అర్జునుడు దర్శింపగలిగెను. కానీ శ్రీకృష్ణార్జునుల నడుమ ఏమి జరుగుచున్నదో ఇతరులెవ్వరూ ఎరగజాలకుండిరి. హరే కృష్ణ మాతాజీ. జై. సో ఇది ఏం చెప్తున్నారు ఇప్పుడు మనకి అంటే ఇది ఎవరికీ తెలీదనమాట. అంటే కృష్ణుడు సేమ్ అలా రథం మీద కూర్చున్నాడు. ఎందుకంటే కృష్ణుడు పార్థసారథిగా ఉన్నాడు కదా! ఉన్నప్పుడు జరుగుతున్నప్పుడు అన్లెస్ భగవంతుడు గనక ఆ దివ్య చక్షులు ఇవ్వకపోతే ఎవరు కూడా చూడలేరు. సో భగవంతుడి విశ్వరూపం ప్రదర్శించితే అర్జునుడికి మాత్రమే అని ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాద వారు చెప్తున్నారనమాట. ఇంకెవరికైనా ఇస్తుంటే వాళ్ళు చూసుండొచ్చు. కానీ అందరూ అయితే చూడలేదు అని మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో వేలాది లోకాలు కనిపించాయి. ఒక లోకం కాదు. ఒక చిన్న బ్రహ్మాండం కాదు. అనంతకోటి బ్రహ్మాండ నాయక అంటారు భగవంతుడిని. అంటే అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అటువంటి బ్రహ్మాండాలు అన్నీ కూడా కనిపించాయి. ఒక్కొక్కటి కొన్ని బంగారంచే, కొన్ని మట్టిచే, కొన్ని రత్నాలచే రకరకాలుగా చేయబడి ఉన్నాయన్నమాట. అవన్నీ మనకి కనిపించవు. మనకి దివ్య చక్షులు లేవు కాబట్టి. కానీ చక్కగా అర్జునుడికి అన్ని దర్శనం అయ్యాయి అని చెప్తున్నారనమాట. అన్నిటినీ గలిగినటువంటి శక్తిని భగవంతుడు అర్జునుడికి ప్రసాదించాడు. ఇప్పుడు ఇది 14వ శ్లోకం చూసి మనము చూద్దాము. 15 కూడా చిన్నగానే ఉంది. 14 చూద్దాం. తతః సా విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అంతటా సంభ్రమమునకు గురి అయిన వాడును, ఆశ్చర్యచకితుడైన వాడును, రోమాంచితుడైన వాడును అర్జునుడు శిరము వంచి నమస్కరించుచు ముకుళిత హస్తాలతోటి దేవాది దేవుని ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు మాతాజీ, రాజేశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తతః సా విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అనువాదము: అంతటా సంభ్రమమునకు గురి అయిన వాడును, ఆశ్చర్యచకితుడైన వాడును, రోమాంచితుడైన వాడును అగు అర్జునుడు శిరము వంచి నమస్కరించుచు ముకుళిత హస్తములతో దేవాది దేవుని ప్రార్థింపదొడగెను. భాష్యము: దివ్య దర్శనమైనంతటినే శ్రీకృష్ణ అర్జునుల నడుమ గల సంబంధము వెంటనే మారిపోయెను. పూర్వము వారి సంబంధము స్నేహముపై ఆధారపడినది. కానీ విశ్వరూప సందర్శనమైనంతనే
అర్జునుడు అత్యంత గౌరవముతో ప్రణామములను అర్పిస్తూ ముకుళిత హస్తములతో శ్రీకృష్ణుని ప్రార్థించుచున్నాడు. అతడు విశ్వరూపమును ప్రశంసించుచున్నాడు. ఈ విధముగా ఇప్పుడు అర్జునుని సంబంధము సఖ్యరసము కాకుండా అద్భుత రసముగా మార్పు నొందెను. శుద్ధ భక్తులు శ్రీకృష్ణుని సమస్త సంబంధములకు నిదానముగా దర్శించుదురు. శాస్త్రములందు పేర్కొనబడిన 12 రసములు శ్రీకృష్ణుని యందు కలవు. ఇరువురు జీవుల నడుమను, దేవతల నడుమను, లేదా దేవాది దేవునికిని మరియు భక్తుల నడుమ పరస్పరము వినిమయము జరుగు సర్వ రస సంబంధములకన్నింటికిని అతడే నిధి వంటి వాడని చెప్పబడినది. ఇక్కడ అర్జునుడు అద్భుత రస సంబంధముచే ఉత్తేజితుడయ్యను. అతడు సహజముగానే సమచిత్తుడును శాంతుడును అయినప్పటికీ అద్భుత రస భావముతో పారవస్యమునకు లోనెయ్యను. రోమములు నిక్కబొడుచుకొనగా ముకుళిత హస్తములతో అతడు పరమపురుషునికి ప్రణామములను అర్పింపసాగెను. అతడు దేవాది దేవుని అద్భుతములచే ప్రభావితుడయ్యను. అయ్యనే కాని భయమునకు గురి కాలేదు. అతనికి అద్భుత రసము అను భావన వెంటనే వ్యక్తమయ్యను. సహజ ప్రేమయుక్తమైన అతని సఖ్య సంబంధము అద్భుత రసముతో ప్రభావితమవ్వగా అతడు ఆ విధముగా వర్తించెను. హరే కృష్ణ మాతాజీ. జై హరే కృష్ణ. ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్పారంటే శ్రీల ప్రభుపాదుల వారు, ఇప్పుడు భగవంతుడితోటి మనకు 5 రసాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే శాంతరసం అంటారు. శాంతరసం అంటే భగవంతుడి గురించి బాగా తెలుసు కానీ దానిలో సేవ లేదు. దాస్యరసం నెక్స్ట్ ఏంటంటే దాసుడిగా ఉండాలనుకుంటారు భగవంతుడికి. దాంట్లో రసంతో పాటు సేవ ఉంటుందన్నమాట. తర్వాత సఖ్యరసము, తర్వాత వాత్సల్య రసము, తర్వాత మాధుర్య రసము. సో ఇప్పుడు అర్జునుడు సాఖ్య రసంలో భగవంతుడితోటి సంబంధం ఏర్పరచుకుని ఉన్నాడనమాట. అయితే ఇప్పుడు 5 రసాలు మెయిన్ ప్రాథమిక రసాలు అంటారు. అవి ప్రాథమిక సంబంధాలు. అవి దానికి 7 రసాలు ప్రైమరీ అంటే దానికి అనుగుణంగా ఏమంటారు తెలుగులో నాకు రావట్లేదు. 7 సెకండరీ రసాలు అంటే ద్వితీయ రసాలు అనమాట. అవి ప్రైమరీ అంటే ఇంపార్టెంట్ ఫస్ట్ పెద్ద రసాలు 5, దానికి అనుసంధానంగా ఉండేవి రసాలు 7. దాంట్లో ఇప్పుడు ఈయనది ప్రైమరీ రసం ఏంటి భగవంతుడితోటి? సఖ్యరసం అంటే స్నేహపాత్రమైనటువంటి రసం అనమాట, సంబంధం అనమాట భగవంతుడితోటి. దానికి ఏది యాడ్ అయింది? ఇప్పుడు దానికి ఏది యాడ్ అయిందంటే అద్భుత రసం అనే ఒక సెకండరీ రసం యాడ్ అయింది. ద్వితీయ రసం అనేది యాడ్ అయింది. ఎందుకంటే అది చూస్తే ఎవరికైనా అద్భుతంగానే ఉంటుంది. ఫస్ట్ భయపడలేదు కానీ తర్వాత కొంచెం భయపడతాడు. ఫస్ట్ ఏమో అసలు దిగ్భ్రాంతి చెందాడు. అద్భుత రసంలోకి వచ్చాడు అనమాట. అంటే అద్భుతాన్ని తిలకించాడు కదా, అద్భుతంగా అనిపించింది ఆయనకి. ఎందుకంటే ఇలా ఎక్కడ చూడలేదు ఆయన అనమాట. సో అద్భుత రసానికి ఆయన నిజంగా ఆశ్చర్యపోయి భగవంతుడికి ముకుళిత హస్తాలతోటి ప్రణమిల్లి మాట్లాడతాడు ఇప్పుడు అనమాట. ఏం మాట్లాడతారు అర్జునుడని నెక్స్ట్ వీక్ మనం చూద్దాం అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వి విల్ సీ నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందో. ఇప్పుడు మన అందరితో కొంచెం మాట్లాడాలి. అందరితోటి కొంచెము మనం మాట్లాడదాము. అదే అందరూ చాలా చక్కగా అందరూ కూడా చాంటింగ్ మంచిగా చేస్తున్నారు. మీ అందరూ కూడాను. ఫస్ట్ మనం యాక్చువల్గా నరసింహ ప్రభుతో మాట్లాడదాం ఒకసారి. నరసింహ ప్రభు, మీరు చాంటింగ్ యూజువల్గా మీ చాంటింగ్ అనుభవాలు ఏమైనా పంచుకుంటారా మాతోటి? 16 రౌండ్లు చాంటింగ్ చేస్తున్నారు. యూజువల్గా మీరు ఏ టైంలో చేస్తారు ప్రభుజీ? మీకు చేసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? చేస్తున్నప్పుడు మీకు ఫోకస్ ఉంటుందో ఒకసారి చెప్తారా మీరు? వీడియో ఆన్ చేసుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఎందుకంటే హరే కృష్ణ మాతాజీ. నేను ఒక్కసారి రివిజన్ చేస్తాను చాంటింగ్ గురించి అందరికీ. ఎందుకంటే నేను చూస్తున్నాను షీట్లో అందరూ పాపం మంచిగా చేస్తున్నారు, పెడుతున్నారు, ఒకళ్ళిద్దరు తప్పితే. బట్ నేను మాట్లాడతాను. సో మీరు ఒకసారి చాంటింగ్ గురించి మీ అనుభవాలు ఏంటో షేర్ చేస్తారా? మీరు వీడియో ఆన్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే ఆడియోలో చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. రోజు ఉదయం స్నానం చేసి పూజ చేసిన తర్వాత చాటింగ్ చేస్తాం మాతాజీ. ప్రశాంతంగా చాటింగ్ చేస్తాను. అంటే 16 ఊరికి వెళ్తే 16 రౌండ్లు ఒకసారి చేస్తారా ప్రభుజీ? విడగొట్టి చేస్తారా? ఒక్కొక్కసారి కొన్ని రౌండ్లు అలా విభజిస్తారా, లేకపోతే ఒకసారి చేస్తారా ప్రభుజీ? ఒక టైం ఉంటే ఒకటేసారి చేస్తాం మాతాజీ. లేకుంటే వర్క్ ఇట్లా ఏదైనా పని మీద వెళ్తే మళ్ళీ జ్ఞాపకం ఉంచుకొని మళ్ళీ తర్వాత ఎక్క మట్టుకైతే ఒకటేసారి చేస్తాం మట్టుకు. సో ఖచ్చితంగా ఎటైనా ఊరికి వెళ్తే కొంచెం లేట్ తో చేస్తాం మాతాజీ. కానీ అదే ఎటైనా ఊరికి వెళ్తే కొంచెం లేట్గా చేస్తారు, లేదంటే పొద్దున ఎన్ని వీలైతే అన్ని చేసి బయటకి ఏదైనా పని ఉంటే వెళ్ళొచ్చి మళ్ళీ మిగతావి ఫినిష్ అప్ చేస్తారు కదా? అవును మాతాజీ. సో మొత్తానికి 16 రౌండ్లు అయితే అసలు ఈజీ చేయగలుగుతున్నారు. ప్రతిరోజు 16 అయితే ఖచ్చితంగా చేయగలుగుతున్నా మాతాజీ. చేయగలుగుతున్నా. సో మీరు అంటే స్టెప్ బై స్టెప్ మాతాజీ, స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం కదా మాతాజీ. ఫస్ట్ 2 తర్వాత 4 రౌండ్లు, తర్వాత 6 రౌండ్లు
తర్వాత ఇట్లా స్టెప్ బై స్టెప్ కాబట్టి అది అలవాటు అయిపోయింది మాట్లాడి. గుడ్. వెరీ గుడ్. సో మీరు చేస్తున్న అభ్యాసం అయిపోయింది. మీరు చేస్తున్నప్పుడు మీరు వినగలుగుతున్నారా? మీరు చెప్పే మంత్రాన్ని మీరు వింటున్నారా? లేకపోతే మైండ్ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుందా ఒక్కొక్కసారి మళ్ళీ దాన్ని తీసుకొస్తూ ఉంటారా? ప్రశాంతంగా చేసుకుంటున్నాం మాట్లాడి. అంటే ప్రశాంతంగా హాల్లో కూర్చుంటే డ్యూటీకి ఎత్తలేదు మాట్లాడి ఇంటికాడనే హాల్లో కూర్చొని చేసుకుంటున్నా. అంటే మీరు అసలు ఉండవేళ మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. మీ ఫేస్ నిజం చెప్పాలంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మీ చాంటింగ్ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుందన్నమాట. అయితే ప్రశాంతంగా అవును చదువుతున్నప్పుడు మాట్లాడి. మీరు చాంటింగ్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా ఆనందం కలుగుతుందా? ఏదైనా ఆనందం కలుగుతుందా దాని ద్వారా మీకు? ఏదైనా ఆనందం అనిపిస్తుందా చేస్తే? తృప్తిగా అనిపిస్తుందా? అనిపిస్తుంది తృప్తిగా మాట్లాడి. అనిపిస్తుందా? తృప్తిగా అనిపిస్తుంది మాట్లాడి. తృప్తిగా అనిపిస్తుంది. ఓకే. ఓకే. మంచిగా అనిపిస్తుంది. ఎట్లా అంటే మనసు లాగుతుంది మాట్లాడి ఎట్లా చేయాలి మన చాటింగ్ చేస్తుంది. సో మీరు చాంటింగ్ చేస్తున్నప్పుడు మీరు చెప్పే నామాన్ని వింటున్నారా? మీకు భగవంతుడి రూపం ఏమైనా కనిపిస్తుందా? రూపం కూడా దృష్టిలోకి వస్తుందా ఎప్పుడైనా? లేకపోతే చెప్పిన నామాన్ని వింటూనే ఉంటారా? భగవాన్ రూపాన్ని తలుచుకుంటాం మాట్లాడి. హరే కృష్ణ హరే కృష్ణ అని కృష్ణ భగవాన్ని తలుచుకొని ఇట్లా మనసులో తలుచుకొని జ్ఞానం రూపం భగవంతుడి రూపం వస్తుంది మనసులోకి కదా? భగవంతుడి రూపాయి మనసుతో తలుచుకుంటే ధ్యానం చేస్తుంది. అంటే ఏ రూపం తలుచుకుంటారు? ఏదైనా టెంపుల్‌లో విగ్రహ రూపం కృష్ణ భగవాన్. అదే కృష్ణ భగవానుడే కృష్ణ భగవాన్. జస్ట్ ఒక 2 చేతుల ఫ్లూట్ ఫార్మ్‌లో ఉన్నది మీకు దర్శనం అలా అనుకుంటారు కదా? అలా అనుకొని ధ్యానం చేస్తున్నాం. వెరీ కృష్ణ భగవాన్ ఇట్లా నిలబడి. వెరీ నైస్. మీరు నిజంగా ఏదైతే కష్టమో అది సాధించారని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే 16 రౌండ్లు చాంటింగ్ ప్రతిరోజు అంత నిష్టగా మీ బాబోయ్! అసలు మనది స్టార్ట్ చేసి ఇప్పటికి సెప్టెంబర్‌కి 2 సంవత్సరాలు అవుతుంది మన భక్తి వృక్ష. ఇది మనం భక్తి వృక్ష అంటారు ఇది. సో స్టార్ట్ చేసి మీరు బహుశా 16కి రీచ్ అయింది ఎప్పుడో నాకు తెలీదు. మోర్ దెన్ 1 ఇయర్ కూడా అయిపోయి ఉంటుందేమో మీరు 16కి రీచ్ అయ్యి. అసలు అంటే అక్కడ యూఎస్‌కి వచ్చినప్పుడే స్టార్ట్ చేసినాం అది. అప్పుడు మీరు చెప్పారు కదా చాటింగ్ అదే చేయమని. అసలు ఎంత టకటక ఎళ్ళిపోయారంటే అసలు ఎళ్ళిపోయారు. నిష్టగా చేస్తున్నారు. మా గ్రూప్ అందరికీ కూడా మీరు చాలా ఆదర్శం ప్రభుజీ. చాలా థాంక్ యూ సో మచ్ నిజంగా. ఐ యామ్ సో మీరు హ్యాపీ. మాకు మాతాజీ మీరు మాకు ఆదర్శం మాతాజీ. మీరు మాకు మార్గదర్శకులు. మీరు మాకు ఆదర్శం మాతాజీ. ప్రభుజీ నేను ఒక ఇన్‌స్ట్రుమెంట్ అంటే ఏంటి తెలుసా? ఒక పరికరాన్ని నేను భగవంతుడు మీకోసం అమర్చినటువంటి ఒక పరికరాన్ని. నా డ్యూటీ నేను చేస్తున్నాను. కానీ మీరు తీసుకుంటారు కదా! అది నాకు చాలా ఆనందంగా ఉంది ప్రభుజీ. అలాగే కంటిన్యూ చేయండి. అంటే మాతాజీ మీరు దారి చూపించారు మాతాజీ. దారి చూపించడం ముఖ్యం కదా! మీరు మార్గదర్శకులు కాబట్టి మాకు అలా ఉత్సాహంతోని చాటింగ్ చేయగలని ఇట్లా మనసు ఉపరట పడుతుంది మాకు. థాంక్ యూ సో మచ్ క్రెడిట్ నాకు ఇస్తున్నందుకు. ప్రభు ఆ క్రెడిట్ అంతా నేను భగవంతుడికి నేను ట్రాన్స్‌ఫర్ చేస్తాను. అంటే సో వాస్తవం మాతాజీ. మీ వల్లనే కదా మేము అధికారంలో దిగింది. అట్లా మళ్ళీ చాటింగ్ మీ వల్లనే కదా మేము స్టార్ట్ చేసింది. ఇంతకుముందు ఎవరు చెప్పలేదు కదా మాతాజీ అట్లా. థాంక్ యూ ప్రభు. థాంక్ యూ సో మచ్. మీ యొక్క గొప్ప మనసుకి నేను జోహార్లు అర్పిస్తున్నాను. అంతా సర్వం కృష్ణార్పణమస్తు. ఆయన కృష్ణ భగవంతుడి దయ అంతా. థాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యాహ్! తర్వాత నేను అంటే ఎవరైతే ఎక్కువ రౌండ్‌లు చేస్తున్నారో అక్కడి నుంచి వెళ్తున్నాను. దీప్తి మాతాజీతో మాట్లాడాను మొన్ననే ఫోన్‌లో. ఆవిడ కొంచెం గ్యాప్ వచ్చింది. వాళ్ళ అత్తగారు అది చనిపోవడం వల్ల. కానీ తర్వాత ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు. మళ్ళీ ఇంకోటొచ్చింది. వాళ్ళ బావగారు ఎవరో చనిపోయింది. వాళ్ళ పిల్లకి ఏదో పాపం పురుడు అయితే వాళ్ళ ఆయన తనే వెళ్లి మొత్తం అంతా చేస్తున్నట్టే కొంచెం మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు ఆవిడ. ఆవిడతో కూడా మాట్లాడాను. తర్వాత మన గ్రూప్‌లో నెక్స్ట్ ఎక్కువ రౌండ్లు చాంటింగ్ చేసేది ఎవరంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళిద్దరు అయిన తర్వాత పద్మజ మాతాజీ మీరు ఒకసారి చెప్తారా పద్మజ మాతాజీ? మీరు వీడియో ఆన్ చేసుకుంటే చేసుకోండి. మీ ఇష్టం అది మీ ఇష్టానికి వదిలిపెడుతున్నా గానీ, మీరు ఏ విధంగా అంత దృఢ నిశ్చయంతోటి మీరు 16 రౌండ్‌లకి ఎలా రీచ్ అవ్వగలిగారు అసలు? అంటే ఏం జరిగిందంటే మీ విషయంలో మీరు దాన్ని ఆనందిస్తున్నారా? చాంటింగ్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది 16 రౌండ్‌లకి వెళ్దాం అని చెప్పేసి అసలు? నేను నెక్స్ట్ వీక్ షేర్ చేస్తాను మాతాజీ. సరే. ఓకే. ష్యూర్ మాతాజీ. వీడియో ఆన్ చేసుకొని షేర్ చేయండి. సరేనా? ఓకే. ఓకే. థాంక్ యూ. 16 రౌండ్‌లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాజప్రభు 11 రౌండ్లు, తర్వాత లక్ష్మీ మాతాజీ. లక్ష్మీ మాతాజీ మీరిప్పుడు ప్రస్తుతానికి ఎన్ని రౌండ్‌లో ఉన్నారు? ఏంటి కథ కమిషను? మీకేమనిపిస్తుంది చాంటింగు? కొంచెం రోజుల మధ్యలో మీరు పాపం మీ పిల్లలు రావడం వల్ల కొంచెం మీ ట్రావెలింగ్ అవ్వడం వల్ల కొంచెం మిస్ అయ్యారు. సో, మీకు ఆనందంగా అనిపిస్తుందా? మీరు చెప్పే మంత్రాన్ని మీరు వింటున్నారా? వింటుంటేనే మన హృదయంలో నేనెందుకు అడుగుతున్నానంటే చెప్పే మంత్రాన్ని వింటున్నారా అని మన ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం చెప్పేటప్పుడు వింటుంటేనే మనకి యాక్చువల్‌గా క్లీన్ అవుతూ ఉంటుంది హృదయం అనమాట. అప్పుడే ఆత్మ యొక్క నిజమైనటువంటి తత్వం బయటికొస్తుంది. చెప్పండి మాతాజీ మీరు. చాలా బాగుంటుంది మాతాజీ నాకు. ఈ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. ఆ, మనసు చాలా సంతోషంగా హాయిగా అనిపిస్తుంది మాతాజీ. ఒక్కోసారి ఇంకా ఇంట్లో ఇంట్లో కాబట్టి ఏ ఒకటి ఆలోచనలు అనేవి వస్తుంటాయి మాతాజీ. కానీ కొంచెం ఒక పావు గంట అయినాక మళ్ళీ తీసుకోను అనమాట, కొంచెం గ్యాప్ ఇస్తాను అనమాట. అట్లా ఏదైనా ఆలోచనలు వచ్చినప్పుడు ఆ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. బాగుంది మాతాజీ. ఏదైనా కానీ ఇప్పుడు ఇలా చెప్పటం, మీరు భగవంతుడికి ఇలా చేస్తే దగ్గర అవుతారు అని మీరు చెప్పబట్టే కదా మాతాజీ మేము టైం తీసుకోగలుగుతున్నాం కదా ఏదో ఒక విధంగా. ఎప్పుడన్నా ఒకసారి చుట్టాలు వచ్చినప్పుడు అట్లా అంటే కొంచెం లేట్ అవుతుంది, కొంచెం రౌండ్లు తగ్గిస్తున్నాను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు. మళ్ళీ నేను ఒంటరిగా ప్రయాణం చేస్తే మాత్రం మళ్ళీ రౌండ్లు ఎక్కువే వచ్చేస్తున్నాయి, చేయగలుగుతున్నాను. ఎవరితోటన్నా అంటే జర్నీలో పక్కన మాట్లాడుతూ ఉంటారు కదా మాతాజీ, అలాంటప్పుడు కుదరదు. బాగుంది మాతాజీ. నాకైతే కొంచెం అంటే ఇంతకు ముందు కూడా నేను బాబా నామం అలా చేసేదాన్ని, వెళ్తా ఉండేదాన్ని. ఈ పూజలు అయ్యి అంటే చేస్తా కానీ మితిమీరినంతనంగా ఏం చేయను అనమాట, ఒక లిమిట్ గా చేసుకుంటాను. అందుకని నాకు ఇది బాగా అలవాటు అయిపోయింది. అసలు ఇంకా నాకు మనసులో కూడా ఇంకా ఏ పనన్నా చేస్తున్నా గానీ మనసులో కూడా ఇంకా అదే భావంతో ఉంటుంది అనమాట. ఓకే, వెరీ గుడ్ మాతాజీ, వెరీ. సో మీరు ఎంజాయ్ చేస్తున్నారు మీరు చేసే పని కదా, మీకు చాంటింగ్ ఒక ఆనందాన్ని కలిగిస్తోంది, ఆత్మ సంతృప్తి ఇస్తుంది కదా. అలాగే మీరు అలాగే కంటిన్యూ చేయండి మాతాజీ. మీరు అలానే మాతాజీ. కొంచెం అటు ఇటుగా అయింది ఈ మధ్య కాలంలో గమనించాను, కానీ అదే మీతో మాట్లాడాను కూడా ఫోన్లో నేను, మీరు చెప్పారు కారణాలన్నీ కూడాను. సో మీరు స్థిరంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు భగవంతుడికి మీరు సరెండర్ అవ్వడానికి, శరణ తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే మనకి అంటారు చాలామంది, నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి, నాకు బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ వదులుకోమని ఎవరు చెప్పరు. కానీ ఏంటంటే కృష్ణుని యాడ్ చేయాలి అంతే దానికి. అంటే మన సాధన, మనం చాలా స్వార్థపూరితంగా ఉండాలి. ఇంతకుముందు కూడా చెప్పాను, మన సాధన మన ఇంట్లో వాళ్ళకి మన విద్యుద్ధర్మం చేయొచ్చు, ఎంతైనా సేవ చేసి అన్ని చేయొచ్చు. కానీ మనకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి సంబంధంలో మాత్రం మనము చాలా పొసెసివ్గా ఉండాలి. అంటే పొసెసివ్గా నాకు తెలుగులో తెలియదు, చాలా ఇదిగా ఉండాలి. అది స్వార్థం కూడా కాదు, పొసెసివ్గా ఉండాలి. అంటే భగవంతుడు నావాడు కాబట్టి అన్నట్టు ఒక ధోరణిలో ఉండాలి. నా సాధన నాకు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అన్న ఒక మనస్తత్వంతో ఉండాలి మనం ఎప్పుడు కూడా. భగవంతుడికి నాకు ఉన్న మధ్య సంబంధము అది శాశ్వతమైంది కాబట్టి, నాకు ఎంత ఇంపార్టెంటో అది తెలుసు కాబట్టి, నేను నా టైంను కొంత భగవంతుడికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి. అది నాకు భగవంతుడికి మధ్య అన్న ఒక ఇది ఉండాలన్నమాట. ఇది నాకు భగవంతుడికి సంబంధించింది, ఇంకెవరికి సంబంధించింది కాదు. కాబట్టి మన 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 మనం ఆ విషయంలో స్వార్థంగానే ఉండాలన్నమాట. ఆ టైంలో మాత్రం మన టైం మనం తీసుకోవాలి. అదే ఆ విషయంలో మాత్రం మన టైం మనం తీసుకోవాలన్నమాట. ఇంకా ఎక్కడ కాంప్రమైజ్ ఉండకూడదన్నమాట. ఎందుకంటే ఇది మామూలు కాదు. ఇప్పుడు నన్ను ఇంతలా మీకు కూర్చోబెట్టి ఇక్కడ చెప్పించి భగవంతుడు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఇది నాది కాదు యాక్చువల్‌గా. అంటే నా ద్వారా చేస్తున్నాడు కాబట్టి భగవంతుడు, నేను సంతోషిస్తున్నాను నిజం చెప్పాలంటే. కానీ నాది కాదు ఇది. ఎక్కడో మీరున్నారు, నాకు ఎవరో తెలీదు మీరెవరు కూడా. కానీ ఎలాగో కనెక్ట్ అయ్యాము. కానీ భగవంతుడు, నేను ఇప్పుడు ప్రతి వారం నాకు కూడా ఒక కమిట్మెంట్ కదా ఇది. తెలుగులో నేను ప్రిపేర్ అవ్వాలి, చూసుకోవాలి, ఒక అని చదువుకోవాలి, వేరే వాళ్ళ లెక్చర్ వినాలి, అర్థం చేసుకోవాలి, మీకు చెప్పాలి. అయితే కానీ కూర్చోబెట్టాడు. నాకు కూడా ఇది ఒక యజ్ఞం లాంటిదే నాకు కూడా కదా. సో, ఇప్పుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు అంటే మీకు అసలు భగవంతుడి ధామానికెళ్ళే అవకాశం ఇది. మామూలు అవకాశం కాదు కదా. ఎందుకంటే ఈ ప్రాక్టీస్‌లవి చేస్తే భక్తియుక్త సేవలో వెళ్ళేది మనం భగవంతుడి ధామానికి. భగవంతుడి ధామానికి వెళ్ళామంటే అసలు అది అద్భుతమైనటువంటి, మనం కల్లో కూడా ఊహించలేని విషయం అనమాట. సో, అందుకని మంచిగా మీరు చేసుకోండి. లక్ష్మీ మాతాజీ చాలా ఇంకా స్థిరంగా చేయడానికి ప్రయత్నించండి. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు నేను అర్థం చేసుకోగలుగుతాను. యూజువల్‌గా అయితే మేము ఇక్కడ ట్రావెల్ చేస్తే మేము చాంటింగ్ బ్యాగ్ పట్టుకొని వెళ్తాం అక్కడికి. ఇప్పుడు నేను శ్రీలక్ష్మి మాతాజీకి కూడా అదే చెప్పాను. ఆవిడకి ఏంటంటే కొంచెం బాగా పెళ్ళిళ్ళ సీజన్ అవన్నీ కొంచెం బాగా తినేసి స్వీట్స్ అవి కొంచెం షుగర్ పెరిగింది మాతాజీ. అందుకని నాకు వాకింగ్ అది చేయాల్సొస్తుంది. ఆ టైంలో నేను చేయలేకపోతున్నా అంటే నేను చెప్పాను, మీరు వాకింగ్‌కెళ్ళేటప్పుడు చాంటింగ్ బ్యాగ్ పట్టుకెళ్ళండి అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అంటే, కృష్ణ భక్తులు అంటే అందరికీ గౌరవమే ఉంటుంది. చాలా గొప్ప ఆనర్ అది. అంటే గొప్ప గౌరవం అది. గర్వించదగినటువంటి విషయం అది. సిగ్గుపడే విషయం కాదు. మనం చాంటింగ్ పెట్టుకొని మేము అమెరికా లాంటి ప్లేసుల్లోనే మేము నిజం చెప్పాలంటే మేము చాంటింగ్ బ్యాగ్ పట్టుకొని రోడ్డు మీద వెళ్తూ ఉంటే అసలు షాపులకెళ్ళినా చాంటింగ్ బ్యాగే, రోడ్డు మీద నడిచినా చాంటింగ్ బ్యాగే, కార్‌లో వెళ్తుంటే చాంటింగ్ బ్యాగు, ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే చాంటింగ్ బ్యాగు, ఏదైనా పార్కులకెళ్తే చాంటింగ్ బ్యాగు, ప్రతి చోట చాంటింగ్ బ్యాగ్ ఉంటుందండి. వాళ్ళు చూస్తారు, రెస్పెక్ట్ చేస్తారు, ఇంకా ఇంకా మనల్ని అభిమానిస్తారు. ఎందుకంటే ఇది మనం తప్పు చేయట్లేదు. భక్తి కదా ఇది. భక్తి ఉంటే, గుడ్ క్వాలిటీస్ ఉంటే మనకి మంచిదనం మనం చేస్తుంటే అందరూ మనం అప్రిషియేట్ చేసేవాళ్ళు గానీ, ఇంకా విమర్శించే వాళ్ళని, భక్తిని విమర్శించే వాళ్ళని మనం పట్టించుకుంటే ఇంక మనం అసలు అవసరం లేదు. పట్టించుకోవాల్సిన అవసరం మనకేమీ లేదు.
సో, మనం అందుకని ఆవిడకి చెప్పాను. మీరు వాకింగ్ చేస్తున్నారు పొద్దున తీసుకెళ్ళండి చాంటింగ్ బ్యాగ్. స్నానం చేయకపోయినా పర్వాలేదు. తీసుకెళ్ళండి. మీరు చేయండి అంటే ఆవిడ వెంటనే నెక్స్ట్ డే 6 రౌండ్స్ చేశారు. ఈరోజు 5 రౌండ్స్ చేశారు ఆవిడ. ఎంతో కొంత మీరు ఆ టైంలో ఎంత చేయగలిగితే పోనీ అంత చేయండి. ఆ విధంగా చేయండి పోనీ సేవ. ఎవరితో మాట్లాడరట ఆవిడ. ఒక్కతే ఎళ్తారట. అందులో కాలేజ్ ఏదో ఉంటుంటే దాని లోపలికెళ్తారట. చల్లగా బావుంటుంది. అక్కడంతా చెట్లవి ఉన్నాయి. అంతా బావుంటుందంటే మరి ప్రశాంతంగా భగవంతుడిని తలుచుకోండి మాతాజీ అని చెప్పాను. నిజమే అన్నారు ఆవిడ కూడా. చక్కగా చేశారు ఆవిడ కూడా. సో, అలా చెప్తున్నాననమాట. నెక్స్ట్ మనకి కమల్ కుమారి మాతాజీ గారు మీరే కదా నెక్స్ట్ మీరు 8 రౌండ్స్ మీరు ఎంత 11 రౌండ్స్‌కొచ్చారా? 8 రౌండ్స్‌కొచ్చారా? ప్రభావతి 8 రౌండ్స్ అనుకుంటే మీరు 11 హరే కృష్ణ మాతాజీ. చెప్పండి ప్రభు. యాహ్! ఈ సాధన ద్వారా మనసులో భక్తి భావన పెరుగుతుంది మాతాజీ. హ్మ్. దాని ద్వారా ఆధ్యాత్మిక జీవితం గడపాలని మనకు ఒక దృఢమైన సంకల్పం కలుగుతుంది మాతాజీ. అది. ఓకే. థాంక్ యూ. అంటే మనసు అంటే నిశ్చలం ఉండి మన భక్తి మార్గానికి మనకు దూరం అవుతుంది మాతాజీ. అవును నాకు ప్రభు. అనిపిస్తుంది. భక్తి మార్గం వైపు మనసు మళ్ళీ వేరే భౌతిక విషయాల పట్ల హ్మ్. ఆసక్తి తగ్గుతుంది యాక్చువల్‌గా. ఆసక్తి కలుగుతుంది. నామ మహత్యం అన్నమాట అది. భగవంతుడి నామ మహత్యం అన్నమాట. అది మంచికనమాట. హ్మ్. ఎందుకంటే భగవంతుడి ధామానికి వెళ్ళడానికి. అంటే మనం ఆధ్యాత్మిక భౌతిక జీవితానికి స్వస్తి పలికే రోజొస్తుందన్నమాట ఇంకా తొందరలోనే. అలా అలా అనుకోవాలింకా. అలా అని భయపడడం కాదు. ఎందుకంటే ఇంకా ఆధ్యాత్మిక జీవితం ఇంకా చాలా అసలు మనం చెప్పలేము. కోటి రెట్లు కాదు, కోటి రెట్లు కాదు అసలు. అనంతంగా బావుంటుంది చాలా. ఇంకా ఎన్ని రెట్లని చెప్పలేము మనం. హ్మ్. హ్మ్. థాంక్ యూ ప్రభు. అవును థాంక్ యూ. మాతాజీ. యాహ్! థాంక్ యూ సో మచ్ ప్రభు. కమల కుమారి మాతాజీ మీరున్నారా? మీరు మీరు చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. మీ అనుభవం ఏంటి చెప్పండి? చాంటింగ్ మీరు 11 రౌండ్‌లకొచ్చినట్టున్నారు కదా మాతాజీ ఇప్పుడు? 11 రౌండ్‌లకొచ్చారు మీరు. అవును. 11 రౌండ్‌లకి వచ్చాను మాతాజీ. మీరు లక్ష్మీమాత నుంచి ఫస్ట్ చేయాలిది. లక్ష్మీమాతాజీని యాహ్! వీప్తి ద్వారా మీరు పరిచయం అయినందుకు చాలా ఆనందంగా ఉంది మాతాజీ. వీప్తికి మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇంకోటేంటంటే నేను వీప్తి ఇక్కడికొచ్చింది మాతాజీ. అంటే క్రితం 8 వరకే చేశాను. వీప్తి ఇక్కడికొచ్చిన తర్వాత వీప్తితో పాటు చేయటం స్టార్ట్ చేశాక 11కెళ్ళా. వెరీ గుడ్. వండర్‌ఫుల్ మాతాజీ. ఆ! 11కెళ్ళాను. మార్నింగే అయిపోతుంది. నాకు 8, 9 కల్లా 11 రౌండ్స్ అయిపోతుంది. ఓహ్! వండర్‌ఫుల్ మాతాజీ. అది ఇప్పుడు దీప్తి వచ్చాక. తను ఏందంటే స్నానం చేయకపోయినా పర్లేదు. అవును. కాన్సంట్రేషన్ కూర్చొని చేసుకుంటే చాలు. అవును. స్నానంతో సంబంధం లేదు. అసలు అంటది అని చెప్పి క్లియర్‌గా చెప్పిన తర్వాత ఇంకా హ్మ్. మీరు కూడా ఒకసారి అన్నారు స్నానం చేయకపోయినా పర్లేదు అని. అవును. రూల్స్ ఏమీ ఇంకా లేవు. ఇంకా 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 స్నానం చేయకపోయినా పర్లేదంటే నేను మార్నింగ్ 4కి లెగుస్తాను మాతాజీ. ఎర్లీ మార్నింగ్ ఎవ్రీ డే. అవునా? ఆహా! ఆ! 4కి లేసి 4:40 నుంచి 5:40, 6 వరకు మేము యోగా చేస్తాం. ఓకే. హ్మ్. ఆ తర్వాత నేను చాంటింగ్ చేస్తాను. చాంటింగ్ చేసి కొన్ని రౌండ్‌లు అయిపోతాయి. హ్మ్. మిగిలిన రౌండ్స్ వాకింగ్ కూడా స్టార్ట్ చేశాను మాతాజీ. ఒక 3, 4 డేస్ నుంచి. వాకింగ్‌లో కొన్ని రౌండ్స్ చేస్తున్నాను. కంప్లీట్‌గా 8-9 అయ్యేసరికి 11 రౌండ్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. వండర్‌ఫుల్ మాతాజీ. అది చాలా గొప్ప విషయము. సో, మీరు ఫోకస్ ఎలా ఉంటుంది మీది చేస్తున్నప్పుడు మనసు ఎటెటు అంత క్రితం ఫోకస్ లేదు మాతాజీ. హ్మ్. అంత క్రితం ఫోకస్ లేదు. హ్మ్. చేస్తూ ఉన్నాను. కానీ మైండ్ ఎక్కడికెళ్ళిపోతుంది మళ్ళా లాక్కొస్తున్నాను. హ్మ్. అలా జరుగుతా ఉండేది. కానీ హ్మ్. 11 రౌండ్స్‌కి నేనొచ్చిన తర్వాత ఫోకస్ ఉంటుంది. ఓకే. వెరీ గుడ్. కంప్లీట్‌గా నాకు 11 రౌండ్స్ ఫోకస్ మీదే అవుతున్నాయి. వెరీ గుడ్. నా మంత్రాన్ని నేను వినగలుగుతున్నాను. అంతే. మనం చెప్పే మంత్రాన్ని మనం వినడం హ్మ్. అంతకంటే చేసేదేమీ లేదు అంతే. కానీ ఆయన నాకు దర్శనం అనేది నాకు రావట్లేదు గానీ, మంత్రం మాత్రం వినగలుగుతాను. వెరీ గుడ్. దర్శనం అంటే ఏమీ లేదు. అంటే కొంతమంది ఏంటంటే కృష్ణుడిని తలుచుకుంటూ ఉంటారు. అది మనం తలుచుకోక్కర్లేదు నిజం చెప్పాలంటే. అవసరం కూడా లేదు. ఎక్కువ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం హరే కృష్ణ మంత్రం చెప్తున్నప్పుడు దాన్ని వినడమే అంతే. సో, మీకది అది ట్రై చేస్తున్నారు. అది బానే ఆ! వస్తుంది కాబట్టి అది మీకు అది బావుంది మాతాజీ. మీకు సంతోషం దానివల్ల ఏం కలుగుతోందా? కాదు. చాంటింగ్ ద్వారా మీకు ఆత్మకు ఆనందం కలుగుతోందా మాతాజీ? బాగా. వెరీ చాంటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 11 రౌండ్స్ అప్పుడే అయిపోయినాయి హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు. ఆ! హ్యాపీగా ఇప్పుడు అనిపిస్తుంది. అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ ఇప్పుడు కలుగుతుంది. నాకు అంత క్రితం ఎప్పుడు 8 రౌండ్‌లు అవుతాయా? ఎప్పుడు 8 రౌండ్‌లు అవుతాయా? అనుకునేదాన్ని. హ్మ్. ఇలా నేను స్టార్ట్ చేసిన తర్వాత ఒక ప్లాన్ ప్రకారం స్నానం చేయకముందు కొన్ని, స్నానం చేశాక కొన్ని అలా స్టార్ట్ చేసిన తర్వాత హ్మ్. కంప్లీట్‌గా 11 రౌండ్స్ అబ్బా! అయిపోయినాయి అప్పుడే. చాలా త్వరగా అయిపోయినాయి అనిపిస్తుంది. వెరీ గుడ్. సో, యెస్. ఆ తర్వాత కూడా మనసంతా కూడా చాలా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. వెరీ నైస్ డే మాతాజీ. మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. అవును. పొద్దున్న కంప్లీట్ చాటింగ్ అయిపోయిన తర్వాత. పెడితే డే అంతా గూడా చాలా హ్యాపీగా ఉంటుంది. లేదంటే కొంచెం అదే నైట్ వరకు అవ్వకుండా ఉంటే అది వేరుగా ఉంటుంది మాతాజీ. అవును. యాంక్సైటీ ఇంకా ఉంటుంది. అవ్వలేదు, ఇంకా ఒక అవ్వలేదు. రకమైనటువంటి ఇంకా అవ్వలేదు. రెస్ట్‌లెస్‌నెస్ అంటారనమాట. రెస్ట్‌లెస్‌నెస్ అంటే ఏంటో తెలుగులో అర్థం కావట్లేదు కానీ కొంచెం స్థిమితంగా ఉండదు మనసు కొంచెం అది అలా అవును.
ఎగ్జాక్ట్లీ మాతాజీ. పొద్దున్న అయిపోతే సున్నితంగా తృప్తిగా ఉంటుంది. ఇంకా ఉంటుంది డే అంతా. ఇవాళ అవ్వలేదు, ఇంకా 9 అయిపోతుంది, 8 అయిపోతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే మార్నింగ్ టైం అయిపోతుందో ఆ ఫీలింగ్ ఉండలేదు. ఓకే. ఓ ప్రశాంతంగా అయిపోయింది, హాయిగా ఉంది ఇప్పుడు అప్పటి నుంచి కూడా మనసు చాలా బాగుంటుంది. ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. త్వరలోనే 16 రౌండ్స్ కి రీచ్ అవ్వాలనుకుంటున్నాను మాతాజీ. యా షూర్ మాతాజీ, డెఫినెట్గా భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ కానీ యూ. మా కోసం మీరు ఇంత 2 years అయిపోయిందా అనిపిస్తుంది మేము జాయిన్ అయ్యి కాల్లో. సెప్టెంబర్కి మీరు మా కోసం చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. దానికి చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అంత కృష్ణ భగవంతుడి దయ మాతాజీ. ఇది అంతా నేను ఒక ఇన్స్ట్రుమెంట్నే ఎప్పుడు కూడాను మీ విషయంలో. ఇది ఒక సేవగా భావించి చేస్తున్నాను అంతే. మా డ్యూటీనే ఇది మాతాజీ, మా డ్యూటీనే ఇది, అంతకంటే ఏమీ లేదు. ఇంకా కృష్ణ చైతన్యంలో అంతే ఏమీ లేదు. ఇంకా వేరే ఒక వాళ్ళ రిక్వెస్ట్ మాతాజీ, మన గ్రూప్ లో ఇండియాలో వాళ్ళు ఎవరైనా జూమ్ లింక్ లో జాయిన్ అయ్యి గ్రూప్ గా చాంటింగ్ చేస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను మాతాజీ. ఓకే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వాళ్ళు ఎవరైనా చెప్తే ఈ లింక్ కాదు, వేరే లింక్ లో మేము జాయిన్ అవుతాం. జాయిన్ అయ్యి గ్రూప్ గా చేసుకుంటే ఇంకా త్వరగా అవుతాయి, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటదని నా ఫీలింగ్. అలాగే మీరు ప్రయత్నం చేయండి. 3-4 జాయిన్ అయినా చాలు. అంటే ఎవరి టైములు బట్టి వాళ్ళు వీలైతే జాయిన్ అవుతారు, లేకపోతే వాళ్ళు చేసుకుంటారు. అందరికీ ఒక టైం అంటే అందరికి ఒకే టైం కుదురుద్ది అంటే ఆ టైమే పెట్టుకుని జాయిన్ అయితే బాగుంటది అనేది. నేనైతే ఎంకరేజ్ చేస్తాను, కానీ ఎవరిని నేను ఫోర్స్ చేయలేను. అందుకని ఎవరికైనా మాతాజీ. బాలకుమారి మాతాజీ ప్రకటించారు కాబట్టి ఎవరైనా ఆవిడతో జాయిన్ అయ్యి చాంటింగ్ చేయాలనుకుంటే మీరు చేయొచ్చు. మీకు ఆ టైం కుదురుతుంది అనుకుంటే మీరు చేయొచ్చు. సరేనా? గ్రూప్ గా అయితే ఇంకా త్వరగా అయిపోద్ది మాతాజీ, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటది, ఒకే చోట ఉంటాం కాబట్టి. అవునవును, కరెక్టే. కాన్సన్ట్రేషన్ ఉంటుంది. యా, అలా థ్యాంక్ చేయొచ్చు. యూ మాతాజీ. మీరు చేయొచ్చు. ఎవరికి కుదిరితే వాళ్ళు ప్లీజ్ ఆవిడని కాంటాక్ట్ చేయండి. సరేనా? కుమారి మాతాజీ, మీరు చెప్పండి మాతాజీ. 7 రౌండ్స్ చాలా నిశ్చితంగా, అసలు ఒక్కరోజు కూడా మనకుండా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు మాతాజీ మీరు. నిజం చెప్పాలంటే ఐ రియల్లీ అప్రిషియేట్, మిమ్మల్ని చాలా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మీకు హ్యాపీగా ఉంటుంది కదా, మీకు అలవాటు అయిపోయింది, నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఒక్క రోజు కూడా మీరు మిస్ అవ్వడం నేను నిజంగా చూడలేదు మిమ్మల్ని. సో ఎప్పుడైనా వెరీ రేర్ అది, నిజం చెప్పాలంటే. సమ్మర్ లో నేను కొంచెం రౌండ్లు తక్కువ ఎక్కువ చేసి అవి మళ్ళా కవర్ చేస్తున్నాను మాతాజీ. అది పొరపాటే మరి. మా అమ్మాయిలు వచ్చి బిజీగా ఉండండి, అలాగా ఎగురు దిగుడుగా చేయవలసి వచ్చింది. కరెక్ట్ గా అంతే, నేను కంప్లీట్ చేసుకునేదాన్ని. 7 రౌండ్లు కరెక్ట్ గా చేయలేకపోయాను మాతాజీ. ఇప్పుడు నుంచి అయితే కరెక్ట్ గా ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ చేస్తున్నాను మాతాజీ. ఓకే. అంటే మీరు ఇంతకుముందు కవర్ చేశారు కదా, 7 రౌండ్లు చేయకపోయినప్పుడు వేరే రోజు ఎక్కువ చేసి కవర్ చేశారు. అవునా మాతాజీ? అదొకటే మీకు ఆనందంగా ఉంటుందా, ఫోకస్ ఉంటుందా దాని మీద? మీరు చెప్పే మంత్రాన్ని మీరు వింటున్నారా? ఉంటుంది మాతాజీ, ఉంటుంది మాతాజీ. నేను ఒకటే, నాకు ఒక గోల్ ఉంటది మాతాజీ. ఎలాగంటే నేను ఎవరికి హాని అంటే ఒక మాట వల్ల గాని ఒక చేతల వల్ల గాని నేను చేసాను అనుకోండి, అది నా మనసుకి బాధ అనిపిస్తది. నేను చేయకూడదు అన్న ఒక తపన ఉంటది మాతాజీ నాకు. అది అంటే ఎవరైనా బాధ పెడితే ఎందుకు బాధ పెట్టారని బాధపడతారు, అవునా? అవునండి, అవును మాతాజీ. అదొకటే ఉంటది. అది కూడా నేను దూరం చేయాలి మాతాజీ, కూడా దూరం చేసుకోవాలి. ఎవరైనా బాధ పెట్టినా నేను ఎందుకు బాధపడాలన్న క్వశ్చన్ నేను వేసుకోవాలని అనుకుంటున్నాను, ట్రై చేస్తున్నాను మాతాజీ. ఈ చాటింగ్ లో ఇంకా చేసి నేను ఏకాగ్రత తెచ్చుకుంటాను మాతాజీ. ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే విషయం మీరు చెప్తున్నారా? ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే, నన్ను ఎవరైనా బాధ పెట్టేలా మాట్లాడినా కొంచెం మాతాజీ అవన్నీ అసలు పట్టించుకోకూడదు మాతాజీ, అస్సలు పట్టించుకోకూడదు అసలు. ఈ కృష్ణ చైతన్యం జీవితంలో మనం ఎవరైనా మన బాధ పెడితే మనం నమ్ముకోవాలి. నమ్ముకొని ఓకే, మన కర్మ ఎప్పుడో, మనం ఎప్పుడో వీళ్ళని ఇంతకంటే బాధ పెట్టి ఉంటాం డెఫినెట్ గా, మనకి ఇంకా చాలా తక్కువ బాధ పెడుతున్నారు వీళ్ళు అని అనుకోవాలి. అది కరెక్ట్, అనుకోవడం కాదు, అది కరెక్ట్. మన ఎవరైనా బాధ పెడితే మనం వాళ్ళని దానికి 1000 రెట్లు పూర్వజన్మలో ఎప్పుడో బాధ పెట్టి ఉంటాం మనం, అంతే. దానికే శిక్ష ఇప్పుడు భగవంతుడు ఇస్తున్నాడు. అది కూడా ఏంటంటే మనం వీళ్ళనే బాధ పెట్టకపోయి ఉండొచ్చు, వేరే వాళ్ళని బాధ పెట్టినా కూడా వీళ్ళ ద్వారా మనకి కర్మ ఇస్తున్నారు, అంతే. సో వాళ్ళు నిమిత్త మాత్రులు మాత్రమే. మన ఎవరైతే మన జీవితంలో ఏదో విధంగా వర్బల్గా అంటే ఓరల్గా అంటే మాటలతో కానీ లేకపోతే చేటలతో కానీ ఏదన్నా మనని బాధ పెడుతున్నారు అంటే
వాళ్ళు భగవంతుడు నియమించినటువంటి మన కార్మిక రియాక్షన్స్ కోసం నియమించబడినటువంటి వాళ్ళది ఏమి తప్పు లేదు. అక్కడ భగవంతుడు ఇస్తున్నాడు మనకు ఆ కర్మ. ఎందుకంటే మనం ఎవరినో ఎప్పుడో అంతకంటే 1,000,000 రెట్లు ఎక్కువగా బాధ పెట్టాం మనం. అందుకని ఇస్తున్నారు. సరేనా? అదొకటి. అలాంటప్పుడు ఇంక మనం ఎవరిని ఏమి నిందించడానికి లేదు, అనుకోవడానికి లేదు. ప్రతీదీ మనం అనుభవించే ప్రతీదీ మన కర్మ మాత్రమే. అంతే, వేరే వాళ్ళదేమీ లేదు. అయిపోయింది. వెరీ క్లారిటీ ఉంది కదా ఇప్పుడు. వెరీ క్లియర్ ఎవ్రీథింగ్. అంతే. ఎంతమంది బాధ పెట్టినా సరే వాళ్ళది కాదు తప్పు, మంది. మనం ఎప్పుడు పెట్టాం వాళ్ళని బాధ, మనకి మళ్ళీ భగవంతుడు వాళ్ళ రూపంలో ఇస్తున్నాడు. అంతే. ఆ తట్టుకునే శక్తి నేను తట్టుకునే శక్తి తెచ్చుకోవాలి చాంటింగ్ ద్వారా మాతాజీ. డెఫినెట్ గా వస్తుంది. చాంటింగ్ ద్వారా వస్తుంది తప్పకుండా. సో అప్పుడు మీకు బాధ కలిగినప్పుడు ఏం చేయాలంటే, అంటే మనం మామూలు మనుషులం కాబట్టి మనం బాధపడతాం. మీరు ఏం చేయాలంటే చాంటింగ్ ఇంకా తీవ్రంగా చేయాలి. 7 రౌండ్లు చేసేది. నాకు ఎప్పుడైనా నిజంగా ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, మామూలుగానే చెప్తున్నా అసలు. అంటే ఎవరో ఏదో బాధపడితే కాదు, నా మనసే నన్ను ఎప్పుడు బాధ పెడుతుంటుంది. ఏదో అనవసరంగా ఆలోచించి అది ఇది మాట్లాడి అప్పుడు నేనేం చేస్తానంటే అలా రెస్ట్లెస్నెస్గా ఒక రకమైనటువంటి ఏదో బాధ, గందరగోళము, తికమక, అది రకమైనటువంటి బాధగా ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు ఏం చేస్తాను, ఒకటి నేను చేసేది, చాంటింగ్ బ్యాగ్ తీస్తాను అంతే. కూర్చుంటా, ఒక మూల కూర్చుంటాను. చాంటింగ్ బ్యాగ్ తీసుకుంటే కూర్చుంటాను అంతే. ఇంకా కంప్లీట్‌గా దానిలో లీనమైపోయి చేసుకున్న తర్వాత మొత్తం బాధంతా పోతుంది ఏంటో. అంటే ఎక్స్‌ట్రా రౌండ్స్ అవన్నీ గూడా. నా చాంటింగ్ అవ్వకపోతే చాంటింగ్ చేసుకుంటాను. ఒకవేళ అయిపోతే గనుక కూర్చుంటా మళ్ళీ. కూర్చొని నిజంగా అసలు అప్పుడు 16 రౌండ్లు అయిపోయింది. ఒక బాదరేషన్ అయిపోయింది గదా! ఒక రూల్ అయిపోయింది. 16 చేయాలి, రూల్ అయిపోయింది. అప్పుడు నిజమైన చాంటింగ్ అప్పుడు వస్తుంది. అప్పుడు ప్రేమ నిజంగా ఒక ఆత్మ సమర్పణ మూడ్‌లో భగవంతుడికి బలి మహారాజ్ ఎలా చేస్తాడు, మనసా వాచా కర్మణ. అలాగనమాట. అలా భగవంతుడికి తలుచుకుంటూ నిజంగా తలుచుకుంటూ అప్పుడు ఆయన కోసము హృదయంగా ఆర్ద్రతతోటి చేసే చాంటింగ్ అది. అప్పుడు అలా చేస్తే గనక వెంటనే నిజంగా గుండెలో ఉన్న బాధంతా పోయి ఎంత తేలికవుతుందో అప్పుడు నిజంగా తెలుసా? అది ఒక సులువైనటువంటి విషయం. ఓకేనా? అది ఫాలో చేయండి అయితే గనక. ఎప్పుడైనా బాధ ఇదొకటైతే బాగా తెలిసింది మాతాజీ. హరే రామ హరే కృష్ణ మంత్రం మనకి ఆలోచనలు బాగా, మన మనసు బాగున్నప్పుడు మీరు చెప్పారు కదండి, అదైతే బాగా ఇంకా అలా మనసులో మనం పడుకున్నా సరే మళ్ళా మెలకు వచ్చేస్తే అనుకోవాలి, ఇంక వేరే ఆలోచన పెట్టుకోకూడదు అన్న ధ్యాస మాతాజీ. అది నాకంటే వచ్చింది మాతాజీ. ఒకసారి నాకు మెలుకువొచ్చేస్తుంది. రాత్రి మెలుకువొచ్చేస్తే ఏం చేస్తానంటే ఇంకప్పుడు చూస్తాను, నిద్ర పట్టదు, వదిలేస్తాను ఇంకా. ఓకే, ఎనీ టైమ్ చాంటింగ్ చేసుకోవచ్చు కదా అని చాంటింగ్ బ్యాగ్ తీస్తాను. స్నానంకినా అక్కర్లేదు కదా! అందుకని తీస్తాను. అంటే అలాంటప్పుడు స్నానం చేయలేము. పొద్దున మామూలుగా చేస్తాం కానీ అలాంటి ఎప్పుడో అర్ధరాత్రి మెలుకువొచ్చి 12, 1 గంటకి మెలుకువొస్తే చేయలేం కదా! అప్పుడు ఏంటంటో చిరాకుగా ఉంటుంది. నిద్ర పట్టదు, 1 గంటకి మెలుకువొస్తే చాంటింగ్ బ్యాగ్ తీస్తాను. కాసేపు కూర్చుంటాను. కాసేపు చాంటింగ్ చేసుకుంటే మళ్ళీ నిద్ర వస్తుంది, పడుకుంటాను అనమాట. సో అలాగా కూడా మనము భగవంతుడిని తలుచుకోవచ్చు అనమాట. ఓకే మరి. హరే కృష్ణ. మనకి మళ్ళీ టైం అవుతోంది. నేను నెక్స్ట్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్ కుమారి మాతాజీ, మీరు షేర్ చేశారు. చెప్పాలి మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. మాధవి మాతాజీ తోటి హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీలక్ష్మి మాతాజీ, మీరు చెప్పండి మాతాజీ. నాకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మాతాజీ. బాగా కూర్చొని కాన్సంట్రేషన్ దాని మీదనే పెట్టి చేసిన రోజు నాకు కళ్ళమ్మ నీళ్లు కూడా వస్తాయి. ఒక రోజు ఏడుపు స్టార్ట్ అవుతుంది. అది ఏడుపు రావాలి. ఏడుపు రావట్లేదు అంటే మన మనసు ఇంకా చాలా చాంటింగ్ చేస్తే మనకి భగవంతుడి పట్ల మనం కరెక్ట్‌గా చేస్తే మనకి ఏడుపు రావాలి నిజంగా. ఏడుపు వస్తే అది నిజమైన చాంటింగ్. ఎందుకంటే కనెక్ట్ అవుతున్నాం భగవంతుడితోటి. లేదు మన హృదయం ఎంత చాంటింగ్ చేసినా ఇంకా అసలు ఒక చుక్క నీళ్ళు కూడా రావట్లేదు అంటే మన ఇంకా కరగట్లే మన మనసు లోపల అని అర్థం చేసుకోవాలి. అలానే ఇప్పుడు అదే ప్రమాణంగా తీసుకోకూడదు. అయ్యో నేను ఏడవట్లేదు అని అంటలేదు. దీపం ముట్టించి ఒకసారి హరే కృష్ణ మంత్రాన్ని స్టార్ట్ చేస్తుంటే దుఃఖం వస్తుంటది. కంట్రోల్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అంటే మీ మనసు చాలా సున్నితం మాతాజీ. మీ మనసు నేను అర్థం చేసుకుంది ఏంటంటే, మీరు ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఏడ్చేస్తారు మీరు. సో మీ మనసు చాలా సున్నితంగా ఉంది కాబట్టి మీలాంటి వాళ్ళు, ఆర్ద్రత కలిగిన వాళ్ళు తొందరగా భగవంతుడికి కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఆ జాలి గుండె అనేది ఉంది మీకు. అంటే పర దుఃఖ దుఃఖి అంటారు భక్తులు అనమాట. అలాగే వేరే వాళ్ళ దుఃఖం చూస్తే మీకు వెంటనే దుఃఖం వచ్చేస్తుంది. అంత సాఫ్ట్ హార్టెడ్‌నెస్ అంటారు. అంటే సున్నితమైనటువంటి హృదయం మీకుంది కాబట్టి మీరు ఇలా చాంటింగ్ చేస్తున్నప్పుడు కూడా భగవంతుడికి ఈజీగా కనెక్ట్ అవుతారనమాట. అందుకని నేను ఒకటే మీ గురించి ప్రే చేసుకుంటాను. మీ అమ్మాయి వాళ్ళు చక్కగా ఇక్కడ చాలా ఇదిలో ఉన్నారు. సో మీరు కూడా ఏంటంటే 16 రౌండ్‌లకి రీచ్ అయ్యి మీరు కూడా భక్తిలో విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మాతాజీ. మీరు చాంటింగ్ చేస్తున్నప్పుడు మీరు చెప్పే మంత్రం మీరు వింటున్నారా? వింటున్నాను. ఒక్కొక్కసారి మాత్రం పోతుంది. అవును. మైండ్ పోతుంది. అది నాకు కూడా డెఫినిట్‌గా
నేను నాకు ఉండదు. కానీ చేసిన 4 రౌండ్లు చేసినా 5 రౌండ్లు చేసినా మనసు పూర్తిగా మనసంతా అక్కడ పెట్టి చేయాలనే ఇది మాత్రం ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి రావట్లేదు. ఓకే. రావట్లేదు. పర్వాలేదు. తెచ్చుకోవాలి. అలా ప్రయత్నం చేస్తూనే ఉంటే భగవంతుడు మనం చేసే ప్రయత్నాన్ని గుర్తించి మనకిస్తాడు. ఓకేనా? అవును మనకి మాతాజీ. ఇస్తాడు. యాహ్! ఎందుకంటే మనకి అప్పటికి ఎలా అయినా సరే ముందు ఒక కమల్ కుమారి మాతాజీ 11కొచ్చారు. ఎలా అయినా సరే కింద మీద పడి 11 చేసామనుకోండి, ఎలా అయినా సరే కష్టమైన భగవంతుడు గుర్తిస్తాడు. అది ఆయన ఉన్నాడు కదా పరమాత్మగా మన హృదయంలో. సో, హెల్ప్ చేస్తాడు మనకి. సరేనా? థ్యాంక్ యూ. సరే థ్యాంక్ మాతాజీ. యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మాతాజీ. మచ్. మీరు మాత్రం ఎలాగోలా మీరు 4 రౌండ్లు చేస్తారో, 5 రౌండ్లు చేస్తారో నాకు తెలీదు. కానీ ప్రతిరోజు చేయడానికి ప్రయత్నించండి. సరేనా? బాకీ కాకపోతే ఎక్కువ చేయట్లేదు కదా అని చెప్పి నేను గ్రూప్ లో పెట్టట్లేదు మాతాజీ. కనీసం 2, 3 అయినా చేస్తానన్నమాట. అని చెప్పి నేను పెట్టట్లేదు. తక్కువ రౌండ్ లో అందరేమో చాలా చాలా చేస్తున్నారు. నేను చాలా తక్కువ కదా అని మీరు ఎన్ని చేస్తే అన్ని పెట్టండి. ఏం పర్వాలేదు. 2 చేస్తే 2 పెట్టండి. 1 చేస్తే 1 పెట్టండి. 3 చేస్తే 3 పెట్టండి. సరేనా? మీరే డైరెక్ట్ గా షీట్ లో వేయొచ్చు. మీ పేరు వేసాను. మీరే డైరెక్ట్ గా షీట్ లో వేసి అవును నాకు రాలే మాతాజీ షీటు. నేను పంపిస్తా లింక్ మీకు. సరేనా? నేను లింక్ పంపిస్తాను. ఓకే మాతాజీ. ఆ లింక్ ఓకే క్లిక్ మాతాజీ. చేస్తే చాలా వచ్చేస్తుంది. దాంట్లో వేయండి. లేదంటే అవును. షీట్ లో పెడితే నేను వేస్తాను. సరేనా? ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. స్థిరంగా చాలా సంతోషం మాతాజీ. స్థిరంగా 4 పెట్టుకోండి. లేదంటే 2 పెట్టుకోండి. ఏది మీకు ఓకే మాతాజీ. సరేనా? ఒకవేళ ఓకే మాతాజీ. అప్పుడప్పుడు అటు ఇటు అయినా నాకు పెడుతూ ఉండండి. ఏం పర్వాలేదు. అటు ఇటు అయినా. ఓకే మాతాజీ. సరేనా? ఓకే మాతాజీ. ఓకే ఓకే. హరే కృష్ణ మాతాజీ. ధనలక్ష్మి మాతాజీ రండి ఒకసారి. ఏం చేస్తున్నారు మీరు? మాతాజీ 4 అయింది. ఇంకా మీరు పెంచాలి ఇంకా మీరు. పెంచుతాను మాతాజీ. యాహ్! పెంచండి. ఎంత పెంచుతారు? ఒక 2. గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఎందుకంటే 4 చేసి చాలా స్థిరంగా చేస్తున్నారు. చాలా రోజులైంది మీరు చేసి. చాలా నెలలవుతుంది. చేస్తున్నా మాతాజీ. మంచిగా ఒక 6 రౌండ్స్ ఇంకొక 2 రౌండ్స్ పెంచండి. ఒకటేసారి చేయాలని లేదు. పొద్దున 3, సాయంత్రం 3 చేసినా చాలు కదా మాతాజీ. చేస్తాను మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది మీ అనుభవం? ఎలా ఉంది? చాంటింగ్ చేస్తుంటే మీరు మంచిగా ఫీల్ అవుతున్నారా? అంటే చెప్పే మంత్రాన్ని వింటున్నారా మీరు? వింటున్నా మాతాజీ. ప్రశాంతంగా ఒక రూమ్ లో కూర్చొని చేసుకుంటున్నా. మీరు ప్రశాంతతే మీరు అసలు మీ ఫేసే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో, మీరు ప్రశాంతంగా చేసుకుంటారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఆనందం కలుగుతుందా మాతాజీ చాంటింగ్ చేసుకుంటున్నప్పుడు? కలుగుతుంది మాతాజీ. వెరీ గుడ్. వండర్‌ఫుల్ మాతాజీ. వండర్‌ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. మీది కూడా డివోటీ ఫ్యామిలీ కాబట్టి మీ పిల్లలది నాకు ప్రాబ్లమ్ లేదు. ప్లీజ్ కంటిన్యూ డూయింగ్ దట్. ఓకే. మీరు చేస్తూ ఉండండి. అలాగే 6 రౌండ్లు పెంచండి. సరేనా? ఇంకొక 2 రౌండ్లు పెంచండి. సరేనా? పెంచుతాను. మా వారు కూడా వేస్తున్నాడు మాతాజీ. అవును. మీ వారు 6 రౌండ్స్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువే చేస్తారంటారు గానీ మీరు. నేను 6ఏ వేస్తున్నాను ఇక్కడ. 6 వేయండి. ఒక్కొక్క రోజు చేస్తాడు ఎక్కువనే. 6 ఫిక్స్ అన్నట్టు. సరే. 6 రౌండ్లు వేస్తున్నా. వెంకటేశ్వర ప్రభుకి థ్యాంక్ యూ చెప్పండి. సరేనా? చెప్తాను మాతాజీ. 6 ఎప్పటి నుంచో చేస్తారు? 8 చేయమని చెప్పండి. ఇంకొక 2 పెంచమని ఓకే చెప్పండి. చెప్తాను. సరేనా? చెప్తాను. మీరు 2 ఓకే పెంచుకుంటే ఆయన 2 పెంచమని చెప్పండి. సరేనా? సరే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. రాధికా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 4 రౌండ్లు చూస్తున్నాను. అప్పుడప్పుడు మధ్యలో గ్యాప్ వస్తుంది. ఎందుకని? మొన్న పిల్లలు హాలిడేస్ కి వచ్చినప్పుడు కొంచెం కుదరలేదు. ప్లస్ మళ్ళీ మంత్లీ 4 డేస్ అట్లా చెయ్యట్లేదు మాతాజీ. ఓకే. అట్లా. అయితే చేయట్లేదు అంటే మీకు హెల్త్ కండిషన్ బాలేకపోతే చేయకూడదు. లేదంటే చేయొచ్చు. నా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే కృష్ణ చైతన్యం అనేది ఆత్మకు సంబంధించింది. శరీరానికి సంబంధించింది కాదు. దానికి సంబంధం లేదు. కావాలంటే ఇంకొక చాంటింగ్ బీట్స్ జస్ట్ మాల వేరేది పెట్టుకోవచ్చు ఆ టైంకి అంతే. మానాల్సిన అవసరం. ఒక్కో రోజు 6, 8 అట్లా చేస్తున్నాను కానీ 4 వేస్తున్నాను మాతాజీ. అంటే మళ్ళీ ఒక రోజు మిస్ అవుతుంది. ఒక రోజు ఎక్కువ అవుతుంది అట్లా. పర్వాలేదు. ఎన్ని చేస్తే అన్ని వేయండి. ఒక రోజు 4 చేశారు వేయండి. ఇంకొక రోజు 8 చేశారు వేయండి. ఇంకొక రోజు 2 చేశారు అది కూడా వేయండి. సరేనా? పిల్లలు హాలిడేస్ కి వచ్చేసరికి చాలా మిస్ అయ్యాయి మంత్ లో ఇంకా అట్లా. అవునవును. అదే అనుకున్నాను నేను. పర్వాలేదు మాతాజీ. అందుకనే చెప్తున్నాను నేను. పిల్లలొచ్చినా, పెద్దవాళ్ళొచ్చినా, ఎవరొచ్చినా, ఏం చేసినా మన ఈ విషయంలో మాత్రం మన టైం మనం భగవంతుడికి ఇచ్చేసుకోవాలి. అది నేర్చుకోవాలి మనం. సరేనా? అది ట్రై చేయాలి. మార్నింగ్ అవర్స్ లోనే చేస్తున్నాను మాతాజీ. పూజ కంటే ముందే చాంటింగ్ తర్వాతనే నిత్య పూజ చేసుకుంటున్నాను మాతాజీ. అవునా? చాలా గొప్ప విషయం చేస్తున్నారు మీరు. నిజంగా చాలా గ్రేట్. కాకపోతే మీరు అంత ఇబ్బంది పెట్టుకోక్కర్లేదు. మీరు ఈవినింగ్ కూడా అది చాలా మంచిది నిజంగా మీరు చేసే పని. నిజంగా అసలు పొద్దున్న లేవంగానే ఫస్ట్ చాంటింగ్ చేస్తున్నారు. చాలా చాలా మంచి విషయం మాతాజీ. నిజంగా చెప్తున్నాను. అలా కంటిన్యూ చేయగలిగితే చేయండి. పొద్దున్న 4 పెట్టుకోండి. మీరు పెంచాలనుకుంటే తర్వాత ఇంకా ఈవినింగ్ పెట్టుకోవచ్చు అలా. సరేనా? ఓకే ఓకే మాతాజీ. ప్రస్తుతానికి 4 పెట్టుకున్నారు. అది కొన్నాళ్ళు మంచిగా స్థిరంగా చేయండి. సరేనా? ఓకే ఓకే మాతాజీ. ఓకే.
ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. సో, ఇంకా మనకి మిగిలించి మాధవి మాతాజీ అండ్ రాజేశ్వరి మాతాజీ. మాధవి మాతాజీ ఏం జరుగుతోంది అసలు? అసలు మీరు చాంటింగ్ కనిపించట్లేదు. మాతాజీ నేను చేస్తున్నాను. నా మొబైల్ ఓపెన్ అవ్వట్లేదు మాతాజీ. నా మొబైల్ సపోర్ట్ చేయట్లేదు. అవునా? మధ్యలో ఒక 20 డేస్ హెల్త్ బాగాలేక నేను గ్యాప్ వచ్చింది. కానీ తర్వాత డైలీ చేసుకుంటున్నాను మాతాజీ. ఓహ్! కాకపోతే షీట్‌లో నేను వేయట్లేదు అంతే. ఇంకా ఒకళ్ళకి చెప్పి వేయాలి. ఇంకా పాపకి చెప్తే పాప చేయి వేసిద్ది రోజు. ఒక్కొక్క రోజు మర్చిపోతున్నాను. ఇంకా అందుకని మొబైల్ వదిలేసాను మాతాజీ. మార్చుకోవాలేమో మాతాజీ. మీరు మొబైల్ మార్చుకోవాలేమో. ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అసలు మీకు? లేదండి. ఏది ఓపెన్ అవ్వట్లేదు. చూసారు పిల్లలు కానీ అర్థం కాలేదు. తెలియలేదు. నేను మళ్ళీ వదిలేసారు. లింక్ ఒకటి నేను సెపరేట్‌గా పంపిస్తాను. ఒకసారి ట్రై చేసి చూడండి. సరేనా? ఓకే అండి. పంపించండి మాతాజీ. ఎంత చేసుకోవటం మాత్రం చేసుకుంటున్నాను మాతాజీ. ఎంత? ఒకరోజు 4 చేసుకుంటాను. ఒకరోజు 5 చేసుకుంటున్నాను. అవునవును. ఓకే. ఈవినింగ్ వాకింగ్ చేసుకునేటప్పుడు అంటే మాలతోటి చేసుకోను గానీ వాకింగ్ చేసుకునేటప్పుడు నామం తలుచుకుంటానే వాకింగ్ 20 అవన్నీ మినిట్స్ అవన్నీ అయినా లాభం లేదు. అవన్నీ అలా తలుచుకోవచ్చు. చేసుకుంటాను. తలుచుకోవచ్చు. అది ఎక్స్‌ట్రా. అది ఎక్స్‌ట్రా అన్నమాట. ఎక్స్ట్రా. ఎక్స్‌ట్రా అయినా నేను అలా అనుకుంటే రోజు రాత్రిపూట ఒక 1 1/2 అవర్ ఇంకా నేను అన్నీ వదిలిపెట్టి నేను ధ్యానంలో కూర్చుంటా. అంటే నాకది ఇష్టం అన్నమాట. కృష్ణుడితోటి నేను ఉంటా మొత్తం అది. అది చాంటింగ్ కాకుండా అన్నమాట. అది వేరు మనకిప్పుడు కూడా. మనం ఏ విధంగా ఏ పని చేసుకున్నా గాని. కానీ చాంటింగ్ ఈజ్ చాంటింగ్ అన్నమాట. లెక్క. సో, మీరు చేసేటప్పుడు మీకు ఆనందం అనిపిస్తుందా మాతాజీ? మీరు చెప్పే మంత్రం మీరు వింటున్నారా మీరు? వింటానే నేను పూజ రూమ్‌లో దేవుడి ముందు కూర్చొనే చేసుకుంటాను మాతాజీ. ఓహ్! సో, చేసుకుంటే కూడా. హ్యాపీగా అనిపిస్తుందా చాంటింగ్ చేసిన తర్వాత మీకు? అవును. అవును మాతాజీ. హ్యాపీగా ఉంటది. ఎక్కడ ఏ గుడికెళ్ళినా ఫస్ట్ నాకు ఆ నామమే వస్తది. నాకు నోట్లో ఇంకా ఆ దేవుడిది కూడా గుర్తు రాదండి నాకు. వెళ్తే ఫస్ట్ నా నోట్లో వచ్చేదే హరే కృష్ణ హరే రామ. ఇదేనండి వచ్చేది అసలు. వెరీ నైస్ మాతాజీ. థాంక్ యూ సో అదే మచ్. వస్తదండి నాకు. యాహ్! నేనేం చేస్తానంటే మాతాజీ మీకు లింక్ ఒకటి సెపరేట్‌గా పంపిస్తాను కదా! దాంట్లో వేస్తే బావుంటుంది. మీరు కూడా అందరూ వేస్తున్నారు కదా! ఓకే. అందుకని ఓకే మాతాజీ. మీకు సెపరేట్‌గా పంపిస్తాను. ఒకసారి నాకు చెక్ చేసి చెప్పండి వస్తుందో రాదో మీకు. సరేనా? అలాగే చెప్తాను. అలాగే మీరు స్థిరంగా 4 రౌండ్లు చేస్తున్నారా మాతాజీ మీరు? 4 రౌండ్సా మీరు? చేస్తున్నాను మాతాజీ. ఇవాళ మార్నింగ్ కూడా 5 రౌండ్స్ అయిపోయినాయి చేసేసుకున్నాను. కొంచెం పెంచండి వీలైతే గనక. ట్రై చేస్తాను మాతాజీ. ట్రై చేస్తాను. వీలైనంత వరకు ట్రై జస్ట్ ఇంకొక 2 అంతే 6 వరకు అంతే. హ్మ్. ఓకే. ఓకే. మీరు అన్నీ ఒకేసారి చేయక్కర్లేదు. మూడో, నాలుగో పొద్దున చేస్తే ఇంకొక 2 రాత్రి పడుకునే ముందు కూడా చేయొచ్చు. భగవంతుడిని ఇంకోసారి తలుచుకున్నట్టు ఉంటుంది కదా కృష్ణుడిని. ఓకే. అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను ఇవాళ 20 రౌండ్స్ చేశాను. ఒక్కోసారి 24 రౌండ్స్ చేస్తాను. అలాగా 16 అని ఏమీ లేదు. 16 మా గురువు గారికి నేను ప్రామిస్ చేసింది కాబట్టి 16 అక్కడ చేయాలది. అది అయిపోయిన తర్వాత ఇంకా మంచిగా ఉంటుంది ఆ క్వాలిటీ యాక్చువల్‌గా. 16 ఏంటో ఇచ్చాం కదా మాట అన్నట్టుగా చేయడం జరుగుతుంది. తర్వాత 16 అయిపోయిన తర్వాత ఇంకా నిజమైన ప్రేమ పుట్టుకొస్తుంది భగవంతుడి మీద అప్పుడన్నమాట. అప్పుడు ఇంకా చాలా బావుంటుంది చాంటింగ్ యాక్చువల్‌గా. ఫస్ట్ 16 కంటే తర్వాత 16 తర్వాత ఇంకా బావుంటుంది యాక్చువల్‌గా చాంటింగ్. సో, అలాగా మీరు ట్రై చేయండి మాతాజీ. నేను దాంట్లో కూడా పెడతాను. సరేనా? లింక్ పెడతాను మీకు. ఓకే మాతాజీ. మీరు ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి అసలు ఓపెన్ అవుతుందో లేదో. సరేనా? ఓకే మాతాజీ. తప్పకుండా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రండి రాజేశ్వరి మాతాజీ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 1, 2 నడుస్తోంది ఇంకా అసలు. ఏం నడుస్తుందో కూడా అర్థం కావట్లేదు. కొన్నాళ్ళ నుంచి మీరు ప్యాటర్న్ ఏం జరుగుతోంది? కొంచెం బిజీ అయిపోయింది మాతాజీ షెడ్యూల్. ఎందుకు బిజీ అయిపోయింది? ఏం ఎక్స్ట్రా చేస్తున్నారు? పిల్లలు రావటం, ప్రయాణాలు మాతాజీ. అవునా? ఓకే. దానివల్ల పాపం కరెక్టే. నిజమే. అర్థం చేసుకోగలుగుతాను నేను. ట్రావెల్ చేసేటప్పుడు చేయడం కుదరదా? చాంటింగ్ బ్యాగ్ పెట్టుకొని ఊరికే అంటే అలాగా? అసలు పిల్లలతో అవ్వదు మాతాజీ. మేమొచ్చినప్పుడు కూడా అని చెప్పేసి అంటుంటారు. అవునా? ఓకే. చూడండి. పెంచుతాను మాతాజీ. 4 కన్నా పెంచుతాను మాతాజీ. అసలు ముందు 2 వేయాలి కదా అక్కడ మీరు షీట్‌లో. మీకు షీట్ ఓపెన్ అవుతుంది కదా! ఓపెన్ అవుతుంది మాతాజీ. యాహ్! మీరు 2 చేస్తున్నారు ఎప్పటినుంచో నాకు నమ్మకం. పోయిన నెలలో అయితే కొంచెం ఫోన్ కూడా డ్యామేజ్ అయింది మాతాజీ. ఇంకో కొత్త ఫోన్ తీసుకుంటాను మళ్ళీ షీట్‌లో వచ్చేస్తాను. యాహ్! మీరు వేయండి. మీరు 4 చేయడానికి ట్రై చేయండి మాతాజీ. సరేనా? 4 రౌండ్స్‌కి రావడానికి. తప్పకుండా మాతాజీ. థాంక్ యూ సో మచ్. ఐ థింక్ నేను అందరితో మాట్లాడాను అనుకుంటా కదా! ఇంకా ప్రభావతి మాతాజీ, రత్నమాల మాతాజీ వాళ్ళు ప్రభావతి మాతాజీ 8 రౌండ్స్ ఆవిడ ఆవేశం వచ్చి మొత్తం 8 రౌండ్స్‌కొచ్చారు. ఆవిడతో మాట్లాడదాం అనుకున్నాను ఈరోజు. కానీ ఆవిడ రాలేదు ఎందుకో మరి. నాకు ఇవాళ రావాలి అసలు ఆవిడ మరి ఎందుకు రాలేదో తెలీదు. ఓకే డివోటీస్. మాతాజీ చెప్పండి.
మాతాజీ ఇప్పుడు నేను 11 రౌండ్స్ రీచ్ అవుతున్నా కదా, ఒక్కొక్క రోజు 1-2 రౌండ్లు ఎక్స్ట్రా చేస్తున్నాను. అవి వేయమంటారా లేకపోతే 11 రౌండ్ల వరకే వేయండి, ఏం పెట్టమంటారా కాదు, ఏం పర్లేదు వేయండి. మళ్ళీ తర్వాత మీరు ఫిక్స్డ్, నేను ఇప్పుడు ఈఆర్ అని పెట్టాను మన షీట్ లో. ఈఆర్ అంటే ఏంటంటే ఎక్స్పెక్టెడ్ రౌండ్స్. ఆ ఎక్స్పెక్టెడ్ రౌండ్స్ చేసిన తర్వాత ఎక్స్ట్రా మీరు ఎన్ని చేసినా వేయచ్చు, ఏం కాదు. కానీ నేను ఏం చూస్తానంటే, ఇప్పుడు నేను లక్ష్మీ మాతాజీకి ఎక్స్పెక్టెడ్ రౌండ్స్ 11 పెట్టినా కదా, 11 చేసిందా లేదా మాతాజీ అని చూస్తాను అనమాట. సో ఆ 11 మించి మీరు చేస్తే ఎక్స్ట్రా చేశారు ఈరోజు అనుకుంటా. ఒకవేళ మీరు నిజంగా స్థిరంగా అలాగా పెట్టుకుంటూ వెళ్తే, పద్మజ మాతాజీ ఇప్పుడు 16 పెట్టుకుని వెళ్ళిన తర్వాత ఇప్పుడు 16కి వచ్చేసిందని అర్థమైంది, 16 మార్చాను అక్కడ. సో మీరు అలా స్థిరంగా కొన్నాళ్ళు చేసే వరకు నేను మార్చాను అక్కడ నెంబరు. కాబట్టి మీరు ఎక్కువ చేస్తే వేయచ్చు, సరేనా? ఎందుకంటే మీకు ఒక్కో రోజు ఎక్కువ చేయాలనిపిస్తుంది, టైం ఉంటుంది, 11 అయిపోతే ఇంకో చేస్తే బాగానే ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది అనుకుంటే చేస్తారు. మళ్ళీ రెండో రోజు కుదరకపోవచ్చు, 11 చేయగలుగుతారు అంటే కూడా నో ప్రాబ్లం, సరేనా? సరే మాతాజీ. మీరు ఎన్ని చేస్తే అన్ని పెట్టండి అంటున్నాను. ఒకవేళ తక్కువ చేస్తారు కొంతమంది, అదే అడిగారు క్వశ్చన్. ఇప్పుడు తక్కువ చేస్తాం కాబట్టి పెడితే బాగుంటుందా లేదా మరి అని లేదు, తక్కువ చేసినా పర్వాలేదు, పెట్టండి. ఎన్ని చేస్తారో అంటే ఎప్పుడైనా ఒకసారి తక్కువ అవుతుంటాయి కదా మాతాజీ, ఒక్కోసారి ఏమో టైం ఉంటే ఇంకో 2 రౌండ్లు ఎక్స్ట్రా చేస్తున్నాను కదా. పోనీ అలాగైనా పెట్టండి, పర్వాలేదు, ఎలా చేసినా పెట్టండి రౌండ్స్ అంటూ, సరేనా? అదే, సరే మాతాజీ, అలాగే. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ నమస్కారము. ఒక్క నిమిషం ఉండండి.